विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्राकुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి వచ్చిన మిత్రులకి వస్తున్న మిత్రులందరికీ స్వాగతం, సాదర స్వాగతం. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రాన్ని వాడుకోవడానికి ఉపయోగించే మొట్టమొదటి సాధనం భావచక్రం. ఆ భావచక్రంలోని వ్యయభావం గురించి మనందరి గురువుల మిత్రుల జ్యోతిర్వాణి వినడానికి సంసిద్ధమయ్యాం. భావచక్రం కనుక జ్యోతిష్కుడికి కొంచెం అర్థమవుతే జ్యోతిష శాస్త్ర నైపుణ్యం 70-80% వచ్చినట్టే. మనకి ఋషులు జ్యోతిష శాస్త్రాన్ని ఆవిష్కరించినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధాంతం తర్వాత హోరాశాస్త్రం ఇస్తున్నప్పుడు సిద్ధాంతంలోంచే ఒక బై ప్రోడక్ట్గా మనకి 2 ప్రాథమిక సాధనాలు ఇచ్చారు, టూల్స్ ఇచ్చారు. ఆ టూల్సే మనకి ఒకటి రాశిచక్రం, 2 భావచక్రం. ఈ రెండింటినీ కలగలిపితేనే మనం జ్యోతిషం యొక్క ప్రయోజనాన్ని పొందలేము. రాశిచక్రం గ్రహాలు, జ్యోతిష్యులైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు, రాసుల స్థితిని తెలియజేస్తే భావచక్రం ఆ స్థితిని జాతకుడి జీవితానికి అన్వయించి చెప్పడానికి ఒక మాధ్యమం అవుతుంది. ఈ రెండూ లేకపోతే మనం జ్యోతిషంలో జాతక సూచనలు లేదా భవిష్యత్ గురించినటువంటి సూచనలు మనం చేసుకోలేము. రాశిచక్రం ఒకటే ఉంటే మనం చేసుకోలేము. దానికి మనకు కావలసింది భావచక్రం. ఋషులు అత్యంత శాస్త్రీయపరమైనటువంటి పరిశోధన చేసి ఈ జ్యోతిష్యుల ప్రభావం మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు మన జీవితం కోసం, మన జీవితంలో మళ్ళీ దేనికోసం అంటే ప్రతి విషయంలోనూ మనకి సౌఖ్యము, భద్రత, సుఖము, భద్రత, సౌకర్యము, భద్రత, వీటి కోసం మనం వాటిని ఉపయోగించుకుంటాం. ఆ ఉపయోగించుకునే క్రమంలో మరి భావచక్రాన్ని వాళ్ళు ఎలా నిర్మించారు? ఇప్పుడు రాశిచక్ర నిర్మాణానికంటే ఆకాశాన్ని చూశారు. సూర్యుడి నేపథ్యంలో 12 భాగాలు కనపడ్డాయి, చంద్రుడి నేపథ్యంలో 27 భాగాలు కనపడ్డాయి. అందువల్ల రాశిచక్రంలో 27 నక్షత్రాలు, 12 రాసులుగా చెప్పేశారు. ఆ వాటిల్లోనే భచక్రంలో నుంచి మనకు కనిపించే గ్రహాల చలనాలన్నీ కూడా ఆ చక్రంలోనే పోతున్నప్పుడు రాశిచక్రంలో గ్రహాలు కదులుతున్నాయి అన్నారు. కానీ ఆ కదిలే గ్రహాలు జాతకుడి మీద లేదా జాతకురాలి మీద లేదా జాతక ప్రదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్న దానికి కావలసి వచ్చిందే మనకి భావచక్రం. రాశిచక్రం భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే విషయం ఆధారంగా రూపొందితే భావచక్రం భూమి తన చుట్టూ తాను తిరిగే విషయం ఆధారంగా నిర్మించబడుతుంది. ఈ విషయాలు మనకి శాస్త్రీయంగా తెలుసుకోకుండా భావచక్రం అంటే ఇది, రాశిచక్రం అంటే ఇది అని ముందుకు పోకూడదు. మనం అన్ని తెలుసుకోవాలి. ఆ క్రమంలో ఈ రాశిచక్రంలో ఈ జాతకుడిని తీసుకొచ్చి పెట్టడం అనేదే భావచక్రం చేస్తున్న పని. రాశిచక్రంలో ఉన్నటువంటి స్థిర జ్యోతిష్యులైన నక్షత్రాలు, రాసులు అలాగే ఉంటాయి. చర జ్యోతిష్యులైనటువంటి గ్రహాలతో పాటు ఒక స్థిర జ్యోతిష్ని మళ్ళీ అది జాతకుడి రూపంలో తీసుకొచ్చి దాంట్లో పెట్టబడుతుంది. అది సంఘటనా కాలానికి రాశిచక్రం వేసుకుని అప్పుడు ఆ సమయానికి ఆయా ప్రదేశంలో ఆ సమయంలో ఎప్పుడైతే ఈ భూమి క్షితిజం మీద, తూర్పు క్షితిజం మీద ఏ రాశి అయితే ఉదయిస్తూ ఉంటుందో, ఏ నక్షత్రం ఉదయిస్తూ ఉంటుందో, రాశిచక్రంలో ఏ డిగ్రీ ఉదయిస్తుందో, ఆ ఏ
మినిట్ నిమిషాలు ఉదయిస్తున్నాయో, ఏ సెకండ్లు ఉదయిస్తున్నాయో వీటన్నింటినీ ఖచ్చితంగా గణితం ఆధారంగా మనకి తయారు చేసి భావచక్ర నిర్మాణ సూత్రాలు ఇచ్చారు. అక్కడ ఆకాశంలో గ్రహాలు తిరిగేటువంటి యొక్క ఆ వృత్తం అండాకార వృత్తంగా ఉంటుంది. పరిపూర్ణ వృత్తాకారంలో ఉండదు కాబట్టి అది అండవృత్తాకారంలో ఉంటే ఆ అండవృత్తాకారంలో ఉన్నదే 360 డిగ్రీలుగా తీసుకుని అసమానమైన రాసుల 30 డిగ్రీల నిడివిని వాళ్ళు స్థిరం చేశారు. ఆ రాసులు అలా ఉంటే భావచక్రాన్ని కనుక ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ భావచక్రము అనేది తయారు చేసినప్పుడు మనకి జీవితాన్ని నిర్వచించి దాన్ని 3 తాపత్రయాల విభాగంగా పరిగణించి, ఒకటి ఆది భౌతికమని, 2 ఆది దైవికమని, 3 ఆధ్యాత్మికమని 3 మడతలలో మన జీవితం ఉంటుందని వాళ్ళు మనకి భావచక్ర నిర్మాణం చేసి సూత్రాలు ఇచ్చారు. దీంట్లో ఆది భౌతికము భౌతికమే, ఏది ఎలా ఉంటుందో అలా ఉండడమే. అప్పుడు దాంట్లో వచ్చే భావాలు 1, 2, 3, 4 భావాలు. ఆది దైవికంలో జీవితంలో ఉండే పరిస్థితులను సూచించారు. ఆ భౌతికం మీద ఆధారపడి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు కూడా మళ్ళీ 4 భాగాలుగా చూపించారు. ఆ 4, ఈ 4, 8 అయిపోయిన తర్వాత జీవించడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మికంలో తీసుకొచ్చారు. ఆ కారణంగా మనకి 9, 10, 11, 12 భావాలు వచ్చాయి. మనం జాతకాలు చూస్తున్నప్పుడు ఏ భావానికి ఆ భావం స్వతంత్రంగా చూడడానికి వీల్లేదు. 12 భావాలు కలగలిపి చూడాల్సి వస్తుంది, సమిష్టిగా పరిగణించాల్సి వస్తుంది. 12వ భావం 1వ భావానికి 12వ భావం, 2వ భావం 1వ భావానికి 2వ భావం. ఈ విధంగా మనం గమనించుకుంటూ వస్తే మనం ఎలా ఉన్నామో అలా ఉండడం అనేది 1, 2, 3, 4లో ఉంటే 5, 6, 7, 8లో మనకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వివరణ దొరికితే 9, 10, 11, 12లో మనం ఏం చేస్తామో జరుగుతుంది కనపడుతుంది. ఆధ్యాత్మికము అంటే మనం ఏమి చేస్తాం, జీవించడం ఎలా జీవిస్తాం. జీవించేది ఎవరు? జాతకుడు. ఈ జాతకుడు ఎక్కడున్నాడు? మేషంలో మొదలున్నాడు. సహజ భావ చక్రం కనుక తీసుకున్నట్టయితే రాశి చక్రంలో మేషంలో భౌతికంగా వచ్చి కూర్చున్నాడు జాతకుడు. కేవలం జాతకుడు వచ్చి కూర్చుంటే లాభం లేదు. అందువల్ల 5లో అంటే కోణ భాగంలో మరొక కోణంలో ఆ జాతకుడే స్వయంగా మళ్ళీ ఆలోచనల రూపంలో ఉంటాడు. మనిషి భౌతికంగా ఉండి తర్వాత ఆలోచనలతో ఉన్నప్పుడు క్రియ మొదలు పెడుతుంది. ఆ క్రియాశీలకమైనటువంటి ఆ జాతకుడే 9వ సంఖ్య 9వ భావంలో ఉంటాడు. ఇలా 1, 5, 9ని ధర్మకోణమని, 2, 6, 10ని అర్ధకోణమని, 3, 7, 11ని కామకోణమని, 4, 8, 12ని మోక్షకోణమని మనకి ఋషులు అత్యంత ప్రాథమికమైన భావచక్ర భావనలు మనకిచ్చారు. భావ కారకత్వాల వైపు వెళ్ళినప్పుడు ఒక్కొక్క భావంలో ఏమేమి ఉంటాయనేది వివరించారు. క్లాసిక్స్లో చాలా వివరించారు. ఈ కాలంలో వస్తున్న పుస్తకాల్లో ఉన్నవి పక్కన పెట్టి మనం క్లాసిక్స్ అంటే ఏ ఋషులైతే ఒరిజినల్ గా మన ప్రకృతి మీద పరిశోధనలు చేసి, జీవితాన్ని మీద పరిశోధనలు చేసి, జ్యోతిష్యుల మీద పరిశోధనలు చేసి, వాటి ప్రభావం మీద పరిశోధనలు చేసి మనకు అందించారో అవి మనం చదవాలి. ఇప్పుడు తర్వాత వాటిని అర్థం చేసుకుని ఎవరో మరో రకంగా చెప్పినవి చదివితే మనకి ఒరిజినల్ గా చదివిన వ్యవహారం దొరకదు. అందువల్ల మనం ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని, ముఖ్యంగా మనకి లభించేది వరాహమిహిరుడి బృహత్పరాశర హోరాశాస్త్రం కాబట్టి అది ఆధారంగా చేసుకుని, ఆ తర్వాత సారావళి, ఫలదీపిక, మనకి మన ఫలదీపిక తర్వాత గ్రంథాలన్నీ తీసుకుని మనం వాటిని భావచక్ర నిర్మాణం తెలుసుకుని, భావచక్రంలో భావకారకత్వాలు తెలుసుకుని జాతకుడికి ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. అంటే జాతకుడి జీవితం చాలా విస్తృతం. ఈ వ్యయం అనేది ఎలా తీసుకొచ్చారు వాళ్ళు అన్నప్పుడు, వ్యయము మనకి సాధారణ ఆర్థిక పరిభాషలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పెట్టుబడి వ్యయం. ఎవరో ఒకరు ఆన్ చేసుకుని ఉన్నారు, మ్యూట్ చేసుకోండి అందరూ. ఒక పెట్టుబడి వ్యయం అని ఉంటుంది, తర్వాత రాబడి వ్యయం అని ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తర్వాత ఇన్కమ్ ఎక్స్పెండిచర్, అది మన రిసీట్ ఎక్స్పెండిచర్, లేదా ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఆ రెండింటికి ఆర్థిక శాస్త్రంలో ఉంది, కానీ
జ్యోతిష్ శాస్త్రంలో అలాంటిది లేదు నిజానికి. కానీ మనకి దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో వ్యయభావం అనంగానే ఎక్స్పెండిచరు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చెప్పుకుంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఆదాయం వస్తుంది, అది ఖర్చు అయిపోతుంది. మన జీవితం అలాంటిది కాదు. మనకి వచ్చే ఆదాయము ఈ ఆర్థికపరమైన పరిభాషలో చెప్పుకునే ఆదాయం కాదు. మనకు అయ్యే ఖర్చు ఈ వ్యయభావంలో ఉండే చెప్పుకొచ్చిన ఖర్చు ఆ ఆర్థికపరమైనది కాదు. ఆర్థికపరమైనది దాంట్లో ఒక భాగం మాత్రమే. కానీ ఇంకా ఏముంది, వ్యయభావం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈరోజు మన గురువులందరి దగ్గర నుంచి వాళ్ళ జ్యోతిర్వాణి విందాం. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. 3 మడతల జీవితంలో ధర్మార్థ కామ మోక్ష అనేటువంటి ఈ 4 పురుషార్థములతో 3 కోణములతో మనకు ఉండేది. మొదటి భాగం అంతా ఫిజికల్గా ఉండడం, రెండవ భాగం సిచ్యువేషన్స్ ఉండడం, పరిస్థితులు ఉండడం, మూడవ భాగం మనం యాక్చువల్గా జీవించడం. యాక్చువల్గా జీవించే 9 ఈ జాతకుడు, జీవించడం 10 అయితే అంటే క్రియ. ఆ 10 కారణంగా తాను కొంత పొందుతాడు. ఆ పొందేది లాభం. దయచేసి వారు తెచ్చుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. తనకి లభించేది లాభమయ్యి తాను జీవించినందుకు 10 అయితే తాను 9, తాను తాను పొందే లబ్ధి. లాభం కాదు, గెయిన్ కాదు. శేషరావు గారు మీరు మైక్ ఆన్ చేసుకోకండి. సో మనకి 9 జాతకుడు, 10 జాతకుడు జీవించడం, 11 జాతకుడు జీవించినందువల్ల ఏదో పొందడము ఉంటుంది, పొందకపోవడం ఉంటుంది, లబ్ధి. తర్వాత 12 ఈ పొందడం కొరకు చేసే వ్యయం. ఈ పొందడం అనేది ఎలా వస్తుంది? ఏదో పోగొట్టుకుంటేనే వస్తుంది. అందువల్ల పొందడానికి పోగొట్టుకునేది 12, అది వ్యయం. అది పెట్టుబడి కావచ్చు, లేదా అప్పటికప్పుడు మనకి పోగొట్టుకునేది కావచ్చు. ఏది పోగొట్టుకున్నా పొందింది మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్ల 11 లేని 12 లేదు, 12 లేకుండా 10 లేదు, 10 చేసేదే 9. ఈ క్రమంలో మనం భావచక్రాన్ని అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళి ఈ వ్యయభావం గురించినటువంటి వివరణ మనందరి గురువుల దగ్గర నుంచి పొందుదాం. ఎవరైనా ఆరంభించవచ్చు. చేయెత్తి పెట్టారు మనకి పిఎస్ మూర్తి గారు, ఆరంభించండి. అన్మ్యూట్ చేసుకోండి. సభకు నమస్కారం. సోమనాథ్ శాస్త్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సారు బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి, సీనియర్ ఆఫీసర్ ఇన్ ది బ్యాంక్ కాబట్టి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని చాలా చక్కగా చెప్పారు. అది చెప్పడమే కాదు, దాన్ని ఎలా మన యొక్క ఒక జాతకుడికి దాన్ని ఎలా అన్వయించాలో కూడా చాలా బాగా చెప్పారు. ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. సో సూపర్ అన్నమాట. ఇకపోతే ఈరోజు మనము ఏ భావం అంటే ద్వాదశ భావం ఎట్లా అది ఎట్లా ఆపరేట్ అవుతుంది అని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అనుకున్నాము. 5 నిమిషాలు నేను నాకు సమూహంలోని ప్రార్థిస్తున్నాను. ఓం గణేశాయ నమః. ఇప్పుడు జాతక వ్యయభావం, జాతకంలో వ్యయభావం అంటే మెయిన్ గా సార్ చెప్పినట్టు వ్యయం. ఏ వ్యయం? ధన వ్యయం, ఖర్చు. ఈ రెండే కాకుండా ఇంకా ఈ వ్యయభావం మనకి భావచక్రంలో 12వ భాగం ఏం చూపిస్తుంది అంటే మోక్షం, విదేశీయానం, పాపకర్మలు, దైవ భక్తి, నష్టాలు కూడా, లాసెస్ అల్టిమేట్లీ. అంటే మనము పెట్టిన ఎక్స్పెండిచర్ కి రిటర్న్ రాకపోవడం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు ఇందాక సార్. సో ఇవి కూడా సూచిస్తుంది. అంటే ఈ భావం సద్వినియోగమా లేదా దుర్వినియోగమా? అంటే సద్వినియోగం అయితే చక్కగా ఉండటం, దుర్వినియోగం అయితే కారాగార వాసం కానీ, జైలు శిక్ష కానీ ఇట్లాంటి పడటం. అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది సద్వినియోగం కాకపోతే దుర్వినియోగం కనుక అయితే సో వీటికి కారణం కూడా ఈ 12వ భావమే దారి తీస్తుంది అని.
ఇప్పుడు కారకత్వాల్లోకి వెళ్తే ద్వాదశ భావం వ్యయము, అది యాజ్ ఇట్ ఈజ్ అపక్రమం అంటే పాపస్థానము, దుస్థానము, నరకము, నాశము, అంత్యము, మనోవ్యధ, డబ్బులు పోతే మనోవ్యధే కదండి, బంధనం, అంగవైకల్యం, శరీర గాయాలు, ఆత్మహత్యా దోషం, శత్రువులు అండ్ బాడీ పార్ట్స్ వచ్చేటప్పటికి ఎడమ కన్నును చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది ఇది. అలాగే అదే కాదండి, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం అఫ్లిక్షన్ ఏదైనా అయితే మరణం కూడా ఇతర దేశాల్లో సంభవిస్తుందంట, స్వస్థానంలో మరణం కూడా సంభవిస్తుంది. అలాగే రహస్య శత్రు భయం, ద్రోహం, దుర్వ్యయం, వేస్ట్ ఎక్స్పెండిచర్, దుష్కార్యం అంటే అన్వాంటెడ్ పనులు చేయడం, వివాహంలో నష్టం జరగడం, అన్యదేశ గమనం, ఇక్కడ ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోవడం పరాయి దేశానికి, భార్య నష్టం కావడం, జైలు ప్రాప్తి, ఉద్యోగ భంగం అండ్ జారత్వం కూడా దారితీస్తుంది. ఇంకో రకంగా చూసుకుంటే మంచి ఫలితాలు అనుకుంటే స్వర్గలోక ప్రాప్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం 12 అన్నది ఇమాన్సిపేషన్ కి కారకత్వం వహిస్తుంది అని 12వ స్థానం అనుకుంటాము. అదే కాదండి, నిద్రాభంగం కూడా జరుగుతుంది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో స్వప్నావస్థ సరిగ్గా ఉండదు. ఈ 3 అవస్థల్లో సార్ చెప్పారు కదా ఇందాక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అని. అలాగా ఈ మూడింటికి రిలేట్ చేసుకుంటే ఇది కూడా సరిగ్గా ఉండదు. నిద్రాభంగం కావటం, ఎప్పుడు తిరుగుతూ ఉండటం, అన్య దేశాల్లో వృత్తి చేయటం, మరణదండన, తర్వాత ఇది మంచిగా ఉంటే భోజన సుఖం, మంత్ర విద్య, నౌకల వ్యాపారం చేయటం, యాగాలు పుణ్యాలు చేయటం, తర్వాత ఇవన్నీ ఉంటాయి. కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి ఇది బాగా లేకపోతే, స్వయంకృత అపరాధాలు, తలంపడి చిక్కులు, దేశ బహిష్కరణ, ఎవరికి చెప్పుకోలేని బాధ, రహస్య వేదన, దుఃఖం, అలాగే రహస్య విరోధులు, విషం తోటి డీలింగ్స్ ఉండటము, దొంగ రవాణా, కుట్రలు, సరే ఆసుపత్రులు, కారాగారం, ఇది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ భావం యొక్క అధికారం ఎక్కువ పాదాల మీద ఉంటుందంట. అందుకే వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడు గ్లోబల్ టాట్లర్ అనండి, ఏమైనా అనండి మీరు, వాడు తిరుగుతూనే ఉంటాడు. తర్వాత ద్వాదశ భావానికి భాస్య, అంతిమ మరియు రిప అనే పేర్లు కూడా ఉన్నాయట. ఇది ఎక్కడ నేను చదివాను. దీనికి బృహస్పతి, కేతువు ఈ 12వ ఇంటికి వాళ్ళు పాలకులు. సో లేకపోతే వ్యయభావం సూచించే అంశాలు ఏంటంటే ఆర్థిక వ్యయాలు, ధన వ్యయం, ఖర్చులు, దుర్వినియోగం, అప్పులు వంటి ఆర్థిక విషయాలను సూచిస్తుంది. ఖర్చులు మరియు నష్టాలు అంటే ఇప్పుడు ఆర్థిక ఖర్చులు, పెట్టుబడిలో నష్టాలు, అప్పులు చేయడం, ఇవన్నీ వస్తుంది. లేకపోతే కుజుడు, రాహు మరియు శని ఇటువంటి గ్రహాలు కనుక వాటితోటి ఈ యొక్క 12వ భావానికి మంచి లింక్ ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ రుణము, ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన గ్రహాలు కాబట్టి. ఆధ్యాత్మిక అంశాలకు వస్తే మోక్షం, దైవం, భక్తి యోగం, ధ్యానం ఇట్లాంటివి ఆధ్యాత్మిక విషయాలు, సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు కూడా మిగతా ఉంటాయి. మోక్షం, ఈ స్థానం అన్నది మోక్షానికి ముక్తి మార్గము. సో ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానం ఇట్లాంటి విషయాల్ని తెలియజేస్తుంది. ప్రయాణాలు అనుకున్నాం. అలాగే విదేశీ వ్యవహారాలు, ఎవరన్నా ఎక్స్టర్నల్ అఫైర్స్ లో మినిస్ట్రీలో వాడికి ఉద్యోగం వచ్చిందంటే డెఫినెట్ గా వాడి 11th హౌస్ బాగుండి ఉంటుంది. సో సరే, ఏకాంతము, నిర్బంధము, ప్రతికూల ఫలితాలంటే ఇప్పుడు జైలు శిక్ష ఇట్లాంటివి అనుభవించడం. సో ఇవి ఈ గ్రహం యొక్క ఈ యొక్క భావం యొక్క 12వ భావం యొక్క సిగ్నిఫికేషన్స్. లేకపోతే ఈ భావం యొక్క ఫలితాలు అది ఏ రాశిలో ఉంది, ఈ 12వ భావం ఒక వ్యక్తి జాతకంలో ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి. ఇందాక సార్ చెప్పారు రాశిని అంటే హీలియోసెంట్రిక్, జియోసెంట్రిక్ మనం లింక్ చేసి చూడాలి కదా. సో అలా చూసినప్పుడు ఏ రాశిలో ఈ 12వ స్థానం ఉంటే, 12వ భావం ఉంటే ఎలా ఉంటుంది అని కనుక మనం చూసుకుంటే, మేషం స్వరాశి కాబట్టి మేషరాశిలో 12వ భావం ఉంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ లో మనం ఎక్స్పెండిచర్ చేస్తామని. అలాగే వృషభ రాశిలో ఉంటే ప్లెజర్స్, భౌతికమైనటువంటి వస్తువుల మీద వ్యయం ఎక్కువగా చేస్తాం. మిథున రాశిలో ఉంటే 12వ భావం సంభాషణలో తప్పులు రావడానికి, ఎందుకంటే మెర్క్యూరీ వీక్ అవటం వల్ల దానివల్ల వ్యయానికి కారణం అవుతుంది. కర్కాటకంలో ఉంటే కుటుంబ సంబంధించిన విషయాల మీద ఎక్కువ వ్యయం జరుగుతుంది, లేకపోతే మానసిక ఆందోళన కావచ్చు. సింహరాశిలో ఉంటే ఆ 12వ భావం ఉంటే ఈ ఎక్కువ ఇగో ఫీల్ అయిపోయి
ప్రిస్టేజ్ ఫీల్ అయిపోయి దాని వల్ల నష్టాలు కలుగుతాయి. అయితే ప్రొఫెషన్ లో కానీ, 10వ భావంలో కానీ, 9వ భావంలో కానీ దీనివల్ల నష్టాలు జరుగుతాయి. అదే కన్యా రాశిలో 12వ భావం ఉంటే అనాలిసిస్ అన్నది మన అనాలిసిస్ బాగుండదు. ఫ్యాక్ట్స్ కన్సిడరేట్ చేయకుండా మనము కొన్ని నోషన్స్ ను మనసులో పెట్టుకొని చేస్తాము. ఆ అనాలిసిస్ వల్ల వ్యయం సంభవిస్తుంది. తులారాశిలో 12వ భావం అనుకుంటే బ్యాలెన్స్డ్ థింకింగ్ ప్రాసెస్ ఉండదు. అందువల్ల న్యాయ వివాదాల్లో ఇరుక్కొని దానివల్ల కోర్టు కేసుల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాము. వచ్చేది రాకపోయినా ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో కనుకుంటే రహస్యాలు లేదా నిగూఢమైన వ్యవహారాల్లో నష్టాలు కలుగుతాయి. తర్వాత ధనస్సులో కనుక 12వ భావం కనుకుంటే విద్య లేదా ప్రయాణం వల్ల వ్యయాలు ఎక్కువ ఉంటాయి. మకరంలో ఉంటే వృత్తిలో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల వ్యయం జరుగుతుంది. అలాగే కుంభంలో ఉంటే స్నేహితుల వల్ల నష్టం జరుగుతుంది, స్నేహితుల వల్ల వ్యయం జరుగుతుంది. మీనం అయితే చివరికి ఆధ్యాత్మిక లేదా ఇతరత్ర వ్యయం ఎక్కువగా ఉంటుంది. అంటే జ్ఞాన సముపార్జనకి యాత్రలు చేయటము లేదా ధర్మ కార్యాలు చేయటం, వీటిలో ఈ 12వ భావం మీనరాశిలో ఉంటే దానికి సంకేతం అని పెద్దలు చెప్తారు. లేకపోతే సార్ ఇందాక అన్నారు ఈ డిపెండెన్సీ 1, 12 మనం చూడకూడదు కదా. సో 12వ ఇంట్లో ఇతర భావాల అధిపతులు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి? 1, 5, 9 స్థానాధిపతులు కనుక 12వ ఇంట్లో ఉంటే సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వాళ్ళు 3, 7, 11లో కలిస్తే అది బాగుండదు. అది వేరే విపరీతమైనటువంటి వాటికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 4వ స్థానం అధిపతి కూడా 12వ భావంలో ఉంటే మంచి మేలు జరుగుతుంది. సో ఇకపోతే లగ్నాధిపతి వ్యయ స్థానంలో లగ్నాధిపతి 12లో కనుక ఉంటే ఆధ్యాత్మిక అంతరిక్ష రహస్యాల పట్ల కుతూహలం ఎక్కువగా వాళ్ళకి ఉంటుంది. అది అలాగే లగ్నాధిపతి కనుక వ్యయంలో 12లో ఉంటే వాడికి మోక్షం జరుగుతుంది అని చెప్పేసి ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు లగ్నాధిపతి అంటే ఫస్ట్ హౌస్ అధిపతి. అలాగే 11th హౌస్ అధిపతి కనుక 12th హౌస్ లో ఉంటే వచ్చిన లాభాలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తాం, ఆ లాభం నిలబడదు. అదే అలాగే వ్యయాధిపతి కనుక లాభంలో ఉంటే శ్రమ లేకుండా ఆదాయాన్ని సంపాదిస్తాము, ఖర్చులు కూడా అలాగే పెడుతూ ఉంటాం. మరి ఈ వ్యయాధిపతి 12వ అధిపతి లగ్నంలో ఉంటే 1, 12లో ఉంటే చూసాము. అలాగే 12 అధిపతి 1లో కనుక ఉంటే చేసే ఖర్చు తనకు ఉపయోగపడే విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. అదే లగ్నాధిపతి వ్యయంలో ఉంటే వ్యక్తి తన కోసం ఖర్చు చేసుకునే విధానం తనకు కూడా ఉపయోగపడలేని పరిస్థితిగా ఉంటుంది అని చెప్పేసి ఈ 11th హౌస్ లాంటి 12th హౌస్ లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది. తర్వాత ఈ వ్యయాధిపతి 12th హౌస్ లార్డ్ శుభగ్రహాలతో ఉంటే సచేతనంలో ఉంటే శుభకార్య నిమిత్తం వాళ్ళు ధనవ్యయం చేస్తాం. అలాగే ఉచ్చరాశిలో ఉండి శుభవర్గులతో కూడి శుభగ్రహ దృష్టి పొందితే వాళ్ళకి సేన సూక్తం ఉంటుంది. తర్వాత వ్యయాధిపతి పరమోచ్చలో ఉండి భాగ్యాధిపతి కనుక చూస్తుంటే ఈ సేన సూక్తం ఇంకా చాలా బాగుంటుందంట. 5 స్టార్ హోటల్స్ లో ఉండటము లేకపోతే ఇట్లాంటివి ఏదైనా ఏ విధంగా అన్వయించుకుంటే ఆ విధంగా. వ్యయాధిపతి శత్రు నీచ రాశుల్లో గనక ఉంటే అష్టమ భావాంశను పొందితే కూడా వాళ్ళకి కళతో సౌఖ్యం ఉండదు. అలాగే రివర్స్ లో వ్యయాధిపతి కేంద్ర త్రికోణాలలో కనుక ఉంటే కళత మూలంగా విశేష సుఖభోగాలను అనుభవిస్తారు. మరి వ్యయంలో ఒక శుభగ్రహం ఉండి వ్యయాధిపతి ఉచ్చరాశిలో ఉంటే అతనికి మోక్షం ప్రాప్తిస్తుంది అని ఇది అసలు చదివాను నేను. సో వ్యయభావం వ్యయాధిపతి మ్యాలఫిక్స్ తోటి కలిసి ఉండి లేకపోతే వాళ్ళ ఆస్పెక్ట్ ఉంటే కనుక వాళ్ళు దేశాలు బట్టి వెళ్తారు వాళ్ళు ఆ జాతకులు. వ్యయభావం వ్యయాధిపతికి శుభదృష్టిలో కనుకుంటే స్వదేశ సంచారం చేస్తూ ఉంటారు వాళ్ళు, బాగా టూరింగ్ లో ఉంటారు, ట్రావెల్ టూరిజంలో బాగా వాళ్ళు సైన్ అవుతారు. సో ఇకపోతే 12వ ఇంట్లో 2వ భావాధిపతి ఉంటే ఇప్పుడు జనరల్ గా 9, 10 చూసాం, 11 చూసాం, 12 చూసాం. ఇప్పుడు 12వ భావాధిపతి 2లో ఉంటే ధనానికి సంబంధించి అంటే ఆ యొక్క భావాల యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ కానీ పాజిటివ్ ఎఫెక్ట్స్ కానీ మన మీద కనిపిస్తాయి. ఇది చిన్నగా క్లుప్తంగా ఒక్క లైన్ చెప్పేస్తాను. 12వ ఇంట్లో 2వ భావాధిపతి ఉంటే ధనానికి సంబంధించిన ఖర్చులు,
అదే 12వ ఇంట్లో 3వ భావాధిపతి కనుక ఉంటే కమ్యూనికేషన్ దానివల్ల అయిపోయింది. సో ఆ భావం యొక్క రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే 12 ఇంట్లో 4వ భావాధిపతి ఉంటే తల్లి లేదా సొంత ఇల్లు విడిచిపోవడానికి, దూరంగా ఉండడానికి. అది 12వ ఇంట్లో 5వ భావాధిపతి ఉంటే పిల్లలు, విద్య, దాని మీద ఎక్కువ ఖర్చులు ఉంటాయి. 12వ ఇంట్లో 6వ భావాధిపతి ఉంటే కష్టాలు, అడ్డంకులు ఇవన్నీ వస్తాయి. సో శత్రువులు, వ్యాధులు ఇవన్నీ వస్తాయి. అలాగే 12వ ఇంట్లో 7వ భావాధిపతి ఉంటే వివాహంలో ఇబ్బందులు జరుగుతాయి. 12వ ఇంట్లో 8వ భావాధిపతి ఉంటే ఆకస్మిక సంపద, రహస్య జ్ఞానం వస్తాయి. 12వ ఇంట్లో 9వ భావాధిపతి కనుకుంటే ఆధ్యాత్మికత, ఎందుకంటే 9th హౌస్ సిగ్నిఫికేషన్స్, విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య రావటం, ఇట్లాంటి వాటిలో ఖర్చులు జరగటము, ఆ ఖర్చుల వల్ల కూడా మంచి రిజల్ట్ రావటము ఉంటుంది. 12వ ఇంట్లో 10వ భావాధిపతి ఉంటే వాళ్ళకు వృత్తిపరమైన సమస్యలు వస్తాయి, గౌరవానికి నష్టం. 12వ ఇంట్లో 11వ భావాధిపతి ఉంటే ఆదాయంలో అస్థిరత, ఎక్కువ ఖర్చులు, కోరికలు నెరవేరడంలో కూడా ఆలస్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఏ 12వ భావంలో వేరే భావాధిపతులు ఉంటే ఎలా మనము సిగ్నిఫికేషన్ చూడవచ్చును అని చెప్తాను. లేకపోతే గ్రహాలు 12వ ఇంట్లో ఎవరుంటే, రవి ఉంటే 12వ ఇంట్లో యుద్ధాల్లో, వినోదాల్లో విజయం లభిస్తుంది. తర్వాత చంద్రుడు కనుక ఉంటే మృద భాషలు, జ్ఞాని, శాస్త్రజ్ఞులు అవుతారు. కుజుడు కనుక ఉంటే సాహసవంతులు అవుతారు, మంచి ముఖం, బృహస్లేజం కలిగి ఉంటారు. బుధుడు అయితే బుద్ధిమంతుడుగా ఉంటాడు, ఆలోచనాపరులు చేస్తాడు. పురుష రాశుల్లో ఉంటే సుఫలితాలను ఇస్తారు, పాపగ్రహాలు కలిస్తే పాప ఫలితాలు ఉంటాయి. అది ఒక బుధుడి యొక్క లక్షణాలు, అది మనం ఏం చేయలేం. గురువు లోకపూజ్యుడు, గురువు ఉంటే లోకపూజ్యుడు అవుతాడు, పరోపకారం అవుతాడు, అండ్ సైంటిఫిక్ ఫీల్డ్ లో కూడా రాణిస్తాడు. శుక్రుడు అయితే గుణవంతులను ఆదరిస్తాడు, ధనాన్ని శుభకార్యాలపై ఖర్చు చేస్తాడు. శని కనుక 12వ ఇంట్లో ఉంటే కారాగారం సంబంధం ఉంటుంది. అలాగే డొనేషన్లు, ఎన్జిఓస్ తోటి కూడా సంబంధం ఉంటుంది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ తోటి. నేత్ర రోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. శత్రువుల వలన ఆల్వేస్ ఇంటరప్షన్స్, అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. రాహు స్నేహపూర్తిగా ఉంటారు వాడు, రాహు ఉంటే. మరి కేతు అయితే కళ్ళు ఎర్రగా ఉంటాయిట అతనికి, కేతు 12వ భావంలో కనుకుంటే కవి, శాస్త్రజ్ఞుడు అవుతాడు. తర్వాత కాళ్ళు, పాదాలు మెడికల్ సైడ్, మెడికల్ అస్ట్రాలజీ సైడ్ వ్యాధగ్రస్తం అవుతాయి. కొంచెం వైరాగ్యం వైపు, సన్యాస జీవితం వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ముండేన్ అస్ట్రాలజీ చూసుకున్నా సార్, ముండేన్ అస్ట్రాలజీలో కూడా 12th హౌస్ రూల్స్ ఫైనాన్షియల్ లాసెస్, ఎక్స్పెండిచర్, మిస్హాప్, గ్రూప్ హాస్పిటలైజేషన్, ఫారిన్ డెట్, వార్ అండ్ స్మగ్లింగ్. అందుకే నేను అనుకున్న శాస్త్రి గారు నిన్న వార్ గురించి మనం డిస్కస్ చేశాం కదా లాస్ట్ వీక్, అందువల్ల 12th హౌస్ తీసుకొచ్చారు ఈ రోజు డిస్కషన్ కానీ నాకు అనిపించింది. సో ఈ ఎఫ్లిక్షన్ ఏదైనా 12th హౌస్ కి మన మండేన్ అస్ట్రాలజీలో కంట్రీ చార్ట్ కానీ ఉన్నప్పుడు అది మ్యాలఫిక్ ప్లానెట్స్ తో కనుక ఉంటే, మ్యాలఫిక్ హౌసెస్ లో ఉంటే ఇట్ ఇండికేట్స్ లాసెస్ ఇన్ ది ఏరియాస్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ ఫర్ ది కంట్రీ ఉంటుంది, లాసెస్ ఉంటాయని చెప్పి అనుకుంటాము. అయితే సమాయభావం దృష్టి వల్ల నేను ఇంతటితో ముగిస్తాను. ఇంకా భావోద్భావము, మహర్దశ అంతర్దశలో 12వ భావం ప్రాముఖ్యత ఇవన్నీ చాలా ఉన్నాయి. నా పెద్దలు, గురువు గారులు అయినటువంటి పిఎస్ రావు గారు, రంగ శర్మ గారు, వాళ్ళందరూ ఈ విషయంలో పంచుకుంటారు. నాకు ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు మూర్తి గారు, బ్రహ్మాండమైన ఆరంభం చేశారు, చాలా చాలా ధన్యవాదాలు. సురేష్ కుమార్ గారు. సభకు నమస్కారం. స్క్రీన్ కనిపిస్తుంది? రైట్. ఓకే, 12వ భావం ఓకే. ఈ 12వ భావానికి ముఖ్య కారకుడిగా శనీశ్వరుని చెప్తారు. కానీ మిగిలిన అంటే మెయిన్
శని భగవానుడు అయినప్పటికీ మిగతా ప్లానెట్స్ ను కూడా మనం సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు. అంటే కన్ఫైన్మెంట్, ఇప్పుడు జైలు అటువంటి నిర్బంధానికి సంబంధించినటువంటి కారకత్వాన్ని ఇచ్చేది కుజుడు. తర్వాత మెటీరియల్ డిజైర్స్, శుక్రుడు లగ్జరీ అటువంటి దానికి కారణం 12లో ఉంటే. అట్లాగే జూపిటర్ జ్ఞానానికి, కేతు మోక్షానికి, రాహు ఉంటే గనక విదేశీ ప్రయాణం. సో ఇది జనరల్ గా దీన్ని వ్యయభావం అని చెప్పి అంటారని చెప్పారు. సో ఇది మెడికల్ ఆస్ట్రాలజీకి వచ్చేపాటికి ఇది 12వ భావం దేన్ని తెలియజేస్తుంది అంటే ముఖ్యంగా అయితే పాదాన్ని చెప్తుంది. కానీ ఎడమ భాగం, తర్వాత జననేంద్రియాలు, తర్వాత లెఫ్ట్ సంబంధించిన భాగాలు, అట్లాగే ఐజ్, తర్వాత ఇవన్నీ కూడా చెప్తుంది. కొన్ని పాయింట్స్ ఇక్కడ పెట్టాను. అసలు ఏంటి 12వ భావం యొక్క సిగ్నిఫికేషన్ ఏంటి అంటే వ్యయం. అంటే వ్యయం అనేది ఇంపార్టెంట్ గా మనం వ్యయం అనగానే శాస్త్రి గారు చెప్పినట్టు అది డబ్బులు సంబంధించి కాదు. అట్లాగే మన వెల్త్ అని చెప్పింది, వెల్త్ అంటే ఐశ్వర్యము అనగా డబ్బు మాత్రం కాదు, ఐశ్వర్యాన్ని, సంతోషంగా ఉన్నది కూడా ఐశ్వర్యమే. అది సో డబ్బు మాత్రమే సంతోషాన్ని సో ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ అంటే అది. అట్లాగే విదేశీ సంబంధిత కనెక్షన్స్ అంటే మన సంబంధాలు, తర్వాత ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా గడిపేటటువంటి జీవితం, అంటే అది హాస్పిటల్లో అవ్వచ్చు, జైల్లో అవ్వచ్చు, ఏదన్నా సరే, లేదా స్పిరిచువాలిటీకి సంబంధించి కూడా అవ్వచ్చు. తర్వాత మనకు వచ్చేటటువంటి కళలు, హిడెన్ శత్రువులు. ఇప్పుడు 6th హౌస్ శత్రువు కదా, ఇది ఏంటంటే హిడెన్ శత్రువులు అన్నమాట. అది చుట్టాల నుంచి కూడా అవ్వచ్చు. సో ఇట్లాగా రకరకాలుగా ఈ 12వ భావం సిగ్నిఫై చేస్తుంది. అంటే సరే, అదే గనక ఈ 12వ భావం యొక్క అధిపతి గనక పాపగ్రహం అయితే అక్కడ ఉన్నటువంటి 12లో చంద్రుడు ఉంటే ఏంటి భావం అని అట్లాగే ఇక్కడ ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇది నేను చదవను, జస్ట్ చంద్రుడు ఉంటే ఎక్కువగా ఆడవాళ్ళ మీద ఖర్చులు పెట్టడం, తర్వాత గ్యాంబ్లింగ్ చేయటం, రేసింగ్, ఇటువంటివన్నీ వస్తుంది. శుక్రుడు ఉంటే గనక మిగిలిన ఇటువంటి కారకాలు చాలా వస్తాయి. సరే, దీన్ని స్కిప్ చేద్దాం. అదే గనక మంచి గ్రహం ఉంటే, శుభగ్రహం ఉంటే 12లో, అప్పుడు సూర్యుడు ఉంటే ఏమవుతుంది, చంద్రుడు ఉంటే ఏంటి అన్నది మనం ఇది అనాలిసిస్ చేయాలి. సరే, 12వ భావం మోక్షాన్ని చెప్తుంది. అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, జస్ట్ మనం ఇది చేద్దాం. 12లో జూపిటర్ అంటే గురుగ్రహం, బృహస్పతి 12లో ఉండి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి గనక ఆయన శుభదృష్టితో చూస్తూ ఉంటే మోక్షం అని చెప్పారు అన్నమాట. అట్లాగే 1-12 ఉచ్చ స్థితిలో ఉండి 12లో గనక శుభగ్రహాలు ఉంటే అది కూడా మోక్షానికి కారణం వస్తుంది. ఇంకో రూల్ ఉంది, ఇది మిగిలిన కొన్ని టెక్స్ట్లు యాక్సెప్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఈ టెక్స్ట్ అది మనం స్కిప్ చేద్దాం. సరే, నరకానికి పోతామా, స్వర్గానికి పోతామా, ఎక్కడికి వెళ్తాం, మనం వదిలేసాక ఏంటి పరిస్థితి, దానికి కూడా కొన్ని రూల్స్ చెప్పారు. ఓకే, సో పాపగ్రహాలు ఉంటే ఒకలాగా, శుభగ్రహాలు ఉంటే ఒక శుభదృష్టి ఉంటే, అట్లాగే పాపగ్రహాల మంచి గ్రహం 12లో 2 పాపగ్రహాల మధ్య నలిగిపోతా ఉంటే ఏంటి, ఇట్లాగా రకరకాల ఇది చెప్పారు. తర్వాత ఖర్చు, సో ఏదో ఒక ఖర్చు కదా, ఆ ఖర్చు అనేది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు సో 12లో ఈ ఖర్చు అనేది ఎట్లా అవుతుంది అంటే అది కూడా 12లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలను బట్టి ఎట్లా ఖర్చు పెడతాడో కూడా చెప్పారు. 12లో గనక పాపగ్రహాలు ఉంటే కొన్ని చెడు ఖర్చులు పెట్టడం,
అదే గనక శుభగ్రహాలు ఉంటే మంచి ఖర్చులు అని ఇట్లా చెప్తారు. ఇక్కడ 12లో కుజుడు ఉంటే ఇప్పుడు ఆ అదే ఫీమేల్ చార్ట్ లో ఉంటే గనక జాయింట్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండటం ఇది చెప్పారు. అట్లాగే గులిక ఉంటే మిస్ఫార్చ్యూన్స్ అని, ఫిజికల్ బాడీ సరిగ్గా లేకపోవటం ఇవి చెప్పారు. ఇక మెడికల్ ఆస్ట్రాలజీకి వచ్చేపాటికి ఉదాహరణకి 12లో శని భగవానుడు ఉంటే ఈ పైల్స్ రావటం, అట్లాగే 12లో గనక చూడండి ఇక్కడ 12లో గురువు మరి శుభగ్రహమే, కానీ ఇక్కడ చూస్తే 12లో ఆయన ఉండటం వల్ల ఎస్టిడి అంటాం, అంటే సుఖరోగాలు రావటం ఇట్లా ఇటువంటి జరుగుతుంది. అట్లాగే హార్ట్ కంప్లైంట్స్ రాహు 12లో ఉండటం, తర్వాత 5వ భావాధిపతికి 12వ భావాధిపతితో కలిసి 12లో ఉండటం, అట్లాగే కళ్ళకు సంబంధించిన కొన్ని రూల్స్ ఇట్లాగా. ఇక్కడ ఇప్పుడు చూడండి కళ్ళకి వచ్చేపాటికి లెఫ్ట్ ఐ చంద్రుడికి చెప్తారు కదా, ఆ కంటిలో ఉన్నటువంటి ఏదైతే ఆ లెన్స్ ఉంటుందో అది శుక్రుడికి కారకత్వం. ఆ లెన్స్ కి శుక్రుడు అయితే లెఫ్ట్ ఐకి చంద్రుడు. సో అందుకని ఇప్పుడు ఈ 2వ అధిపతి 12వ అధిపతి ఇద్దరు గనక 12లో ఉంటే, అంటే శుక్రుడి నుంచి, ఇక్కడ శుక్రుడి నుంచి తీసుకున్నాం, సో శుక్రుడి నుంచి తీసుకుని ఇట్లా ఉంటే గనక అది కూడా కళ్ళకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. అట్లాగే 12లో కుజుడు ఉంటే రైట్ అయ్యి, శని భగవాన్ ఉంటే లెఫ్ట్ అయ్యి, అట్లాగే సూర్యుడితో కలిసి కేతు 12లో ఉంటే శుభదృష్టి ఏమీ లేకుండా ఉంటే కనుక కెటరాక్ట్ రావటం, అట్లాగే ఇంపార్టెన్సీ నపుంసకత్వానికి సాటను వీనస్ కలిసి 12లో ఉండటం, అట్లాగే సాటన్ 12లో ఉండటం, ఇటువంటి కొన్ని చెప్పారనమాట. అట్లాగే ఇది మెడికల్ ఆస్ట్రాలజీకి వెళ్తే చాలా రూల్స్ ఉన్నాయి. సరే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 12లో గనక 12లో ఉన్నటువంటి ఒక గ్రహం మన గత జన్మ యొక్క రహస్యాలను చెప్తుంది అనమాట. ఉదాహరణకి సపోజ్ వృషభ లగ్నం అనుకోండి. వృషభ లగ్నం అయితే గనక పోయిన జన్మ 12 ఏమవుతుంది, మేషం కదా. మేషం అంటే పోయిన జన్మలో అతను ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అనుకోండి, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఉండవచ్చు. అందుకని మీరు వృషభ లగ్నం జాతకాలు చూస్తే వాళ్ళకు చాలా కేర్ఫుల్ గా వెళ్తారు. అంటే అందరికి మనం జనరలైజ్ చేయలేము ఒక పాయింట్ బేస్ చేసుకొని, కానీ ఇది జనరల్ గా అడుగుతే 12తో కలిపి 12తో రిలేటివ్ గా మనం ఈ పాయింట్ చెప్పొచ్చు అనమాట. వృషభ లగ్నం వాళ్ళు కొంచెం ఇది వెళ్ళొచ్చు, కానీ జనరలైజ్ చేయకూడదు అట్లా, రైట్. అట్లాగే ఇప్పుడు మీరు సింహ లగ్నం తీసుకున్నారు అనుకోండి. సింహ లగ్నంకి 12 ఏంటిది, కర్కాటకం. పోయిన జన్మలో అతను ఫ్యామిలీని పట్టించుకోకపోవటం ఉండొచ్చు. దాని కారణం ఏమవుతుంది అనమాట, ఫ్యామిలీని పోయిన జన్మలో పట్టించుకోకపోవడం వల్ల. సింహ లగ్నం ఉంటే సాధారణంగా వాళ్ళు మేనేజరల్ రోల్స్ లో ఉంటారు. అటువంటి మేనేజర్ రోల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక ఫ్యామిలీ ఇది ఉంటది అనమాట. వీళ్ళు ఫ్యామిలీ వైపు బాగానే ఉంటారు, కానీ ఫ్యామిలీ నుంచి వీళ్ళకి వచ్చేటటువంటి ఇది ఉండదు. ఎందుకని మేనేజర్స్ కి బయట ఎంత ఇదిగా ఉన్నా ఇంటిలో కొంచెం ఇది జనరల్ గా, ఇది అగైన్ ఈ జనరలైజేషన్స్ అని చేయకూడదు, బట్ స్టిల్ వ్యక్తిగత చాట్ కి ఉంటది, బట్ జనరల్ గా మనం చెప్పుకుంటే ఇట్లా ఉంటుంది. సరే, అట్లాగా మనం గత జన్మ రహస్యాలు తెలుసుకుంటాం. తర్వాత 12వ భావం యొక్క అధిపతి ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టి కూడా కొన్ని రూల్స్ ఇదైపోతుంది. ఇప్పుడు మన మ్యాథ్స్ లో ఫార్ములా ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని. అది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు 12వ అధిపతి 12లోనే ఉన్నాడు అనుకోండి, అట్లాగే 12వ అధిపతి 8లో ఉన్నాడు అనుకోండి, అది మంచి యోగం ఇస్తుంది అనమాట. అంటే అది మంచి ఐశ్వర్యానికి కారణం అవుతుంది. ఇది బాగా పనిచేస్తుంది, నేను చూశాను కొన్ని చార్ట్స్. సో అంటే ఇక్కడ మైనస్ ఉండదు. అంటే చూడండి, 8, 12 భావాలు రెండు నెగిటివ్ భావాలే, కానీ మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అయినట్టు
ఈ 12వ అధిపతి 8లో ఉంటే మాత్రం మంచి ఐశ్వర్యానికి కారణం అవుతుంది. తర్వాత సరే ఇంతకీ 12 అంటున్నాం, బట్ ఈ 12వ భావం ఎక్కడి నుంచి చూడాలి అంటే దానికి ఏం చెప్పారంటే 12వ భావం ఎక్కడి నుంచి చూస్తారు అంటే ఇప్పుడు 2 వారాల క్రితం అనుకుంటా శాస్త్రి గారు ఒక టాపిక్ పెట్టారు కదా, లగ్నం నుంచి చూడాలా, చంద్రుడి నుంచి చూడాలా, లేకపోతే సూర్య ఇది నుంచి చూడాలా అన్న ఒక ఇది నడిచింది. సో ఇక్కడ ఏంటంటే అన్ని మూడింటి నుంచి చూడాలి. ఎందుకు మూడింటి నుంచి చూడాలి అంటే మనకి సుదర్శన చక్రం అని చెప్పి ఒక చక్రాన్ని చెప్పారు. ఆ సుదర్శన చక్రంలో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. మనం ఆ రోజు జాతకం లేనివాడే చెప్పాం, మిగతా జాతకం ఉన్నవాడికి అన్ని గ్రహాల నుంచి కూడా చూడమని ఆ రోజు డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఐడియా ఏంటంటే అన్నిటి నుంచి, లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, సూర్యుడి నుంచి కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఎట్లా అంటే 3 వేరే విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లగ్నం నుంచి చూసేది మనకేమిస్తుంది, ఫిజికల్ బాడీ, హెల్త్, పర్సనాలిటీ ఇస్తుంది. చంద్రుడి నుంచి చూసేది మనకి ఎమోషన్స్, రిలేషన్షిప్స్, మెంటల్ స్టేట్ కి సంబంధించిన డైమెన్షన్ ఇస్తుంది. ఇవి మూడు కెమెరాల లాగా అనమాట. ఒక కెమెరా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఇంకో కెమెరా నుంచి ఇంకొక. అట్లాగే సూర్యకుండం నుంచి చూసేది పబ్లిక్ అతనిని ఎట్లా చూస్తారు అన్న డైమెన్షన్ మనకి వస్తుంది అనమాట. సరే అంటే ఇది 3 డైమెన్షన్లో మనకి 3 డైమెన్షనల్ పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాగా ఇది డిఫరెంట్ ఇదిలో అప్లై చేయొచ్చు. అసలు ఈ సుదర్శన చక్రం ఎట్లాగా చేయాలి అనేది క్విక్గా నేను 2 నిమిషాలు కవర్ చేస్తాను. సపోజ్ ఇది ఇట్లా చార్ట్ ఉందనుకోండి, అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీయాలి. ఈ సర్కిల్ గీసి ఇట్లాగే దాన్ని 12 భాగాలు చేసేసి మనకి ఫస్ట్ ఈ దీంట్లో లగ్నం ఎక్కడుందో చూసుకొని, ఇప్పుడు లగ్నం ధనస్సులో ఉంది కదా, సో ఈ భాగం దీంట్లో మనం ఏం చేస్తామంటే ధనస్సు అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ ధనస్సు తర్వాత మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, ఇట్లా రాసుకుంటూ వచ్చేస్తారు. ఇట్లా రాసుకుంటూ వచ్చాక నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడున్న ఏదైతే గ్రహం ఇప్పుడు నెక్స్ట్ గ్రహాలన్నీ చూసుకుని, కానీ ఇది డైరెక్షన్ చూడండి, ఇది ఇట్లా వెళ్తుంది, ఇది మనకి ఇట్లా వెళ్తుంది కదా. సరే, ఆ సవ్య అపసవ్య దశలు గుర్తుపెట్టు. సో ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ మిగిలిన అన్ని ఫిల్ చేసేయండి. సో ఇట్లా ఒకటి 4లో ఇది కదా, సో ఇట్లా ఉన్న గ్రహాలన్నీ వేసేస్తాయి. ఇది మీరు ఈ వృత్తంలో వేసింది ఏంటిది అనమాట, లగ్నానికి నుంచి ప్లానెట్స్ అట్లాగే వేశారు. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వస్తారు, చంద్రుడు. సో చంద్రుడిని ఎక్కడున్నాడు, సింహంలో ఉన్నాడు కదా. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ గీయండి. ఈ సర్కిల్ గీసి ఈ చంద్రుడు ఎక్కడున్నాడో వేసేసి చంద్రుడితో కేతు, అట్లాగా మీరు ఇక్కడ చంద్రుడు ఎక్కడున్నాడు వేసి, చంద్రుడు సింహం కదా, ఇది కూడా రాసుకోండి. సింహం, తర్వాత కేతు, కన్య, అట్లాగే తుల, ఇట్లాగా రాసుకుంటూ వచ్చేస్తారు. ఈ దిశలో రాసేస్తారు. సో ఇప్పుడు మీరు చంద్ర లగ్నం నుంచి కూడా రాసేసారు. చంద్ర లగ్నం నుంచి అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో చూడండి. సూర్యుడు ఎక్కడున్నాడో చూసి, సూర్యుడు తులలో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఉన్న ప్లానెట్స్ అన్ని ఇక్కడ రాసేసి, ఇక్కడ తుల అని చెప్పి రాసి, నెక్స్ట్ తర్వాత మిగతా ప్లానెట్స్ అన్ని ఇట్లా రాసుకుంటూ వచ్చేసేయండి. సో ఇదంతా అయిపోతే మనకి ఏం తెలుస్తుంది, ఒక చోట ఒక పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు లగ్నం నుంచి 12లో ఏమున్నారు, ఎవరున్నారు, తర్వాత చంద్రుడి నుంచి ఎవరున్నారు, తర్వాత మిగతా నుంచి 12లో ఎవరున్నారు. సో ఇక్కడ కేతు. సో ఇక్కడ చూడండి, కేతు ఉండటం అంటే కేతు మోక్షం, అదొక జనరల్ గా ఉన్న రూలు. భావోద్భావం ప్రకారం చూస్తే అంటే ఈ చార్ట్ లో ఇంకా వీళ్ళకి సంతానం లేదన్నమాట. సో అది తర్వాత ఇక్కడ శుక్రుడు
సరే నేను ఈ రిజల్ట్ ని ఇంటర్ప్రిట్ చేయను, అది వదిలేస్తాను. ఇదే దాన్ని మీరు ఇప్పుడు ఇది మనం చెప్పుకుంది ఇది జగన్నాథ్ హోరాలో ఇట్లా వస్తుంది అన్నమాట. అదే మీరు ఇంకొక వేరే సాఫ్ట్వేర్ లో వేరే రకంగా వస్తుంది. ఇది వేరే సాఫ్ట్వేర్ లో ఇటు నుంచి వేసుకుంటూ వచ్చారు. సో మనం చెప్పిన దానికి బట్ ఎక్కడైనా ఒకటే. కానీ ఇక్కడ ఈ చార్ట్ లో మీరు ఇంకా చూస్తే ఏంటంటే ఈ గ్రీన్ లో ఉన్నాయి ట్రాన్సిట్ లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ఏంటి, ఆ పిక్చర్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న దాని వల్ల ఏంటి ఫలితం అన్నది చెప్పొచ్చు. అట్లాగే సుదర్శన దశ అని చెప్పి ఇదే దేనికి వాడతారంటే ఈవెన్ రోజువారీ ప్రెడిక్షన్స్ కూడా చేయటానికి ఈ చక్రాన్ని వాడతారు. అందుకనే ఈ సుదర్శన చక్రం ఇది కూడా ఒక మంచి టూల్ అన్నమాట. సరే, ఇంకొక చక్రం జస్ట్ క్విక్ గా ఇంకొకటి తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నం ఇది సూర్య లగ్నము మామూలు లగ్నం ఒకటే, చంద్ర లగ్నమే మారింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఆ లగ్నం ఎక్కడుందో తీసుకున్నాము ఇక్కడ. సో ఇక్కడ విర్గో అని చెప్పి మొదలెట్టి ఇది కన్య కదా, కన్య రాసి మిగతా అన్ని రాసేసారు. తర్వాత ప్లానెట్స్ ఇది వేసేసారు. తర్వాత సేమ్ తర్వాత లోపలిది మామూలు లగ్నం అన్నమాట. తర్వాత చంద్ర లగ్నం చేస్తాం. చివరి బయట బాహ్యంగా ఉన్న వృత్తం సూర్య లగ్నం అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కుజుడు రెండు ఒకటే కదా, చంద్రుడి నుంచి ఏం లేదు. సో ఎమోషనల్ గా ఏమీ లేదు. కానీ ఇక్కడ అది అక్కడ లియోలో ఉండటం వల్ల, లియో కాలపురుష చార్ట్ ప్రకారం 5th కదా. సో ఇక్కడ ఏమి జరిగిందంటే నార్మల్ డెలివరీ అనుకున్నారు కానీ సడన్ గా సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా అంటే సంతానం కోసం సర్జరీ, అది ఇండికేషన్ అన్నమాట. సో ఇట్లాగే మీరు 12th భావం భావత్ భావం చూసుకుంటే మీరు ఇది స్కిప్ చేస్తాను, ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం. సో ఇందాక మనం చూసింది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మనం చూసాం కదా 8th ఫ్రమ్ ద 5th. కాబట్టి ఏమవుతుంది, ఇన్ఎబిలిటీ టు హ్యావ్ చిల్డ్రన్, అది కూడా ఒక ఇది వస్తుంది. అందుకనే శాస్త్రి గారు చెప్పినట్టు భావోద్భావం బాగా ఇది ఉంటే మనం మిగతా చార్ట్ కి అన్ని రిలేషన్స్ మనం చెప్తే ఇంకా మనం ప్రెడిక్షన్స్ యాక్యురేట్ గా చేయగలం. సరే, ఏంటి పరిహారాలు అంటే 12వ భావానికి సాధ్యమైనంత వరకు డొనేషన్స్ ఇవ్వటం, హెల్ప్ చేయటం, ఆసుపత్రుల్లో హెల్ప్ చేయటం, అనాథ శరణాలయం, సో చారిటీ చేయటం ఒక ఇది. అంటే మనం హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని తింటాం కన్నా ఎవరో హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ మనం భోజనం చేయటం, ఆ విధంగా కర్మ వెళ్ళిపోతుంది అనమాట. సరే, ఇదే చెప్పదలుచుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సురేష్ కుమార్ గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనందరికీ మిత్రులకు అందిస్తున్నారు. మరొకసారి చాలా ధన్యవాదాలు. గురువు గారు ఎంవి శర్మ గారు. అన్మ్యూట్ చేసుకోండి. వినిపించట్లా? హలో, ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. పని చేయాలన్నమాట. అందరికీ నమస్కారం, శుభ సాయంకాలం. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, చిన్నతనంలో సరిగ్గా చదవక 4-5 రోజులు క్లాసులు, స్కూల్కి పోక, ఆ తర్వాత స్కూల్కి పోతే స్కూల్ మాస్టర్ ఏమంటాడో అన్న భయంతో ఎట్లుందో ఇప్పుడు అట్లున్నా. 2-3 వారాల నుంచి లేను కాబట్టి చాలా వరకు బాగానే పరిశోధనలు జరుగుతున్నాయి, పరిశీలనలు జరుగుతున్నాయి.
మంచి మంచి వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. నేను రెగ్యులర్గా పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అయితే ఇవాళ వ్యయభావం గురించి అందరు కూడా కొంత విశేషంగానే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే వ్యయభావము, వ్యయం అంటే నా దృష్టిలో ఏదో ఒక బలహీనతతో కూడినది అని అనుకుందాం. ఇక్కడ ఖర్చు గిర్చు అనేది కాకుండా ఏదో ఒక బలహీనత, ఆ యొక్క స్థానము కొంత బలహీనతో ఉంటుందో ఏమో, లేదా ఆ స్థానాధిపతి ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని కొంత బలహీన పెడతాడో ఏమో అనే దృష్టితో కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా పిఎస్ మూర్తి గారు వ్యయభావానికి సంబంధించింది మొత్తం ఉపోద్ఘాతం బాగానే చెప్పాడు. ఆయన నిద్రాభంగ మనోవ్యధేంద్రియుగళం శత్రుర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోచన గజాశ్వాహ పిత్రవిత్తం రిపు స్వర్గారోహణ వామనేత్ర జన విద్వేషాంగ వైకల్యత అని అట్లా కూడా ఉంది. జారత్వంచ వివాహమనిష్ట శయన త్యాగాధికార క్షయా శత్రుశృంఖల గేహ చిత్త వికలౌ దీన స్వభావాసతౌ పిత్రోః సోదర సౌఖ్య చింతనహతి సవోదరోష్క్రమాత్ అని ఇది కొద్దిగా క్లాసిక్ గా ఉన్నటువంటి ఈ యొక్క వ్యయభావానికి సంబంధించింది. అయితే దీంట్లో సర్వప్రకార వ్యయం అన్నాడు. అన్ని విషయాలండి, అన్ని ఏ దానికైనా మంచి చెడు అన్ని ఆలోచించాలంటే వ్యయభావంలో అన్ని విషయాలకు మనకు దాన్ని తీయడానికి దొరుకుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే పితృ సంపద అనేది కూడా ముఖ్యంగా వ్యయభావంలో పెట్టారు. ఎందుకు? ఇప్పుడు సహజంగా అడుగుతారు, ఏమండి నా తండ్రి గారు నాకు ఆస్తి ఇవ్వడం లేదు, నా తండ్రి ఆస్తి నాకు ఏమన్నా దక్కుతుందా అంటే మీరు డైరెక్ట్ గా 9కి పోకండి, వ్యయంలో చూడండి. అలాగే మా అన్నదమ్ముల అనుబంధంలోనండి కోర్టు వ్యవహారాలు దానికపోయినాం, మరి దానివల్ల మాకు వ్యవహారాలు తగ్గడం లేదు అన్నా కూడా మీరు తృతీయానికన్నా ఏకాదశానికన్నా వ్యయాన్ని చూడండి. ఎందుకంటే పితృ సోదర సౌఖ్య చింతనహతి అన్నాడు. తండ్రి సుఖంగాని భ్రాతృ సుఖంగాని ఉండదని. అట్లాగే పితృ యొక్క ధనం కూడా ఉంటుందని కూడా దాంట్లో ఉంది. అదొకటి ఇట్లా విశేషము. దీన స్వభావం ఎంత ఉత్సాహ పెట్టినా కూడా ఈ వ్యయభావంలో రకరకాల గ్రహాలున్నా ఏదున్నా ఆ వ్యక్తికి ఎప్పుడు సంశయాత్మకంగా ఉండడమే తప్ప ధీటుగా నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితులు కూడా ఉంటాయి. అయితే ఆ వ్యక్తి కొద్దిగా డిఫరెంట్ మిగతా వ్యక్తుల కన్నా. ఆ వ్యయభావానికి సంబంధించిన దాంట్లో ఇతర గ్రహాలు ఉన్నా, వ్యయాధిపతి వేరే దగ్గర ఉన్నా కూడా కొంత. కానీ ఈ వ్యయభావం అన్ని జాతకాలలో ఉంది కదా, లగ్నం అందరి జాతకంలో ఉంది కదా, వ్యయం అందరి జాతకంలో ఉంది కదా, ఎక్కడో దగ్గర ఉంటాడు కదా వ్యయాధిపతి. మరి ఎట్లా? అయితే ఇక్కడ మనము ప్రధానంగా కొన్ని విషయాలు ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి గ్రహానికి రెండు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, ఒక్క సూర్యచంద్రులకు తప్ప. అంటే సింహలగ్నానికి వ్యయాధిపతి చంద్రుడు తప్ప ఆయనకి ఇంకో పోర్ట్ఫోలియో లేదు. ఆయన వ్యయాధిపతి ఆయన ఖచ్చితంగా వ్యయాధిపతికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ ఇవ్వవలసిన వాడే సూత్రబద్ధంగా. అలాగే కన్యా లగ్నానికి రవి వ్యయాధిపతి. కానీ తులా లగ్నానికి వస్తే వ్యయాధిపతి శుక్రునికి మనకి అష్టమాధిపత్యం కూడా ఉంది. అన్నిటికంటే మిగతా గ్రహాలకు రెండు ఆధిపత్యాలు వచ్చినాయి. అంటే ఈ రెండు ఆధిపత్యాలు వచ్చినప్పుడు జడ్జిమెంట్ చేయడం అనేది మనం ప్రతి భావము, ఆ భావానికి సంబంధించినటువంటి ఆ గ్రహము, ఆ గ్రహానికి వ్యయానికి ఉన్న అనుబంధము ఏది ఏమిటి, అది జాతక చక్రంలో ఎక్కడ ఉంది అనేది కొంత విస్తారంగా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు మేష లగ్నాన్ని తీసుకున్నాం. మేష లగ్నానికి వ్యయాధిపతి గురువు, భాగ్యాధిపతి గురువు. మరి మేష లగ్నంలో గురువు ఉన్నాడు. మనం వ్యయాధిపతి ఫలితం చెప్పుదామా, భాగ్యాధిపతి ఫలితం చెప్పుదామా? మరి ఆ రెండింటిని సమబుద్ధిగా ఆలోచించి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఒక లగ్నానికి వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడా, ఏ స్థానంలో ఉన్నాడు అదొకటి.
ఆ స్థానపతి వ్యయాధిపతి ఉన్న స్థానాధిపతి కూడా లగ్నంతో అనుబంధం పెట్టుకున్నాడా, ఇతర భావాలతో అనుబంధం పెట్టుకున్నాడా, ఇది చాలా సున్నితమైన సూక్ష్మ పరిశీలన చేస్తే కానీ ఒకదానికి పొంతన దొరకదు. అన్నప్పుడు మనకి ఏం చేయాలంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. భాగ్యేశేతనుభావాస్తే రూపశీలయుత సుధీహి జనేశ జనతా పూజ్యో సద్భాగ్యో జాయతే జనః. అంటే భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే అది మేష లగ్నానికి గురువు అనుకోని ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి అతనికి అన్ని విధాల అన్ని హంగులు ఉంటాయి, చూడడానికి బాగా ఉంటాడు, యశస్సు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకే, మరి గురువుగా వ్యయాధిపతిగా కూడా గురువు కదా, మరి వ్యయాధిపతితం ఏం చెప్పాలి? వ్యయేషేతనుగే జాతో వ్యయ ప్రకృతికో భవేత్ అన్నాడు. దుర్బల కపరోగీచ ధన విద్య వివర్జిత అన్నాడు. అయితే గురువు సాక్షాత్ ఆయన ఎడ్యుకేషన్ సంబంధించిన వాడు కాబట్టి ధన విద్య వివర్జిత అంటే ఇంటరప్టెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనుకుందాం. బట్ సాధించి కష్టపడి సాధిస్తాడు. తర్వాత దుర్బల అన్నాడు. దుర్బల అంటే ఏదో శారీరకంగా కొంత రుగ్మత ఆ గురు సంబంధమైనటువంటి లక్షణాలతో కూడి ఉండవచ్చు. దుర్బల కపరోగీచ ధన విద్య వివర్జిత వ్యయ ప్రకృతికో భవేత్ అంటే దాన ధర్మాలు ఎక్కువ చేయొచ్చు. గురు లక్షణం దాన ధర్మాలు చేయడం కదా. అంటే ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి లక్షణమే ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి. వ్యయాధిపతిగా ఉన్నటువంటి లక్షణాన్ని దాన్ని మినిమైజ్ చేయాలి. మిగతా యొక్క గ్రహస్థితులను బట్టి కూడా, మిగతా భావాలను బట్టి కూడా. ఎందుకంటే ముఖ్యంగా వ్యయాధిపతి విషయంలో మీరు ఫలితాలు చెప్పేటప్పుడు నా అనుభవంలో చెప్తున్నది ఏంటంటే షడ్బలాన్ని చూడండి. ఆ యొక్క గ్రహస్థితి ఏమిటి, ఆ వ్యయాధిపతికి ఉన్నటువంటి ఎలా ఉన్నాడు ఏమిటి అన్ని చూసుకున్న తర్వాత ఆ వ్యయాధిపతి లక్షణాన్ని మనం గ్రహించిన తర్వాత అది ఏమిటి ఎప్పుడు ఏమిటి అనేది చూడాలి. అయితే ఏ సూత్రమైనా ఏదైనా కూడా ఎక్కడో తీరుగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనుభవంలోకి వస్తుందండి. అట్లా మనం గమనించవలసినటువంటి విషయం. అలాగే మరి వ్యయాధిపతి ఇతర భావాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యయాధిపతి ఏ లగ్నానికైనా అందులో ముఖ్యంగా వ్యయాధిపతి అన్ని విధాల కొంత సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి యోగం ఎక్కడుందయా వ్యయాధిపతి కంటే అష్టమ స్థానంలో విపరీత రాజయోగం అనేది పుట్టిస్తున్నాడు. ఒక వ్యయాధిపతి అయినటువంటి వాడు ఎవరైనా అష్టమ స్థానంలో వేషే రంధ్రగే జాతో మధ్యాయుష్మాన్ గది ఒక్కటే తగ్గింది. ఆయుష్ను కొద్దిగా తగ్గిస్తున్నాడే తప్ప మధ్యాయుష్మాన్ ప్రియం వదః. తర్వాత సద్భాగ్య సద్గుణ ఇత్యాదివన్నీ కూడా లాభయుక్ సర్వదా భవేత్ అన్నాడు. అంటే వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నవాడికి విపరీత రాజయోగం పడుతుంది. ఏదో తిరిగి వాడు చేసే వృత్తిలో వాడు చేసే దాంట్లో వాడి జీవితంలో ఎప్పుడో ఒకసారి చాలా హైలైట్ అయిపోతాడండి. ఇక మిగతా భావాల మీద కొంత చెడుపు కొంత మంచి ఉన్నది మధ్యస్థంగా, కానీ విపరీతంగా ఇచ్చేది మాత్రం ఇక్కడే. అయితే ఇప్పుడు మనము మొదటి భావం నుంచి 4వ భావం వరకు వ్యయాధిపతితో అనుబంధం ఉంటే ఎట్లా, 5వ భావం నుంచి 8వ భావం వరకు వ్యయాధిపతితో అనుబంధం ఉంటే ఎట్లా, మరి భాగ్యస్థానం నుంచి వ్యయం స్థానాధిపతి వ్యయం వరకు ఉన్నప్పుడు ఏమిటి ఎట్లా అనేది చూసుకోవాల్సి వస్తే ఒకసారి మనము లగ్నము, ఆ లగ్నానికి వ్యయాధిపతి, ఆ వ్యయాధిపతి యొక్క లక్షణము, ఆ వ్యయాధిపతి ఉన్నటువంటి స్థానం. కాబట్టి మనము అంత తొందరగా ఇమీడియట్ గా కంక్లూజన్స్ రాకుండా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు వ్యయేషే తుర్యగే జాతో జననీ సౌఖ్యవంచిత భూవాహన గృహైశ్చాపి విహీనో జాయతే నరః అనే సూత్రం గట్టిగా చెప్పిండు. అన్ని ఉంటాయి వాడికి, ఇళ్ళు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, అనుభవించే యోగం లేకుండా ఆస్తి అంతా తెన్నంట్ల పాలైపోతుంది, ఇతరులు ఆక్రమించి ఉంటారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వ్యయాధిపతి ఇందులో ఉంటే లేనోడు కాడు వాడు, లేక ఇండ్లు లేకుండాడు, శ్రీమంతుడే కానీ దరిద్రునిగానే ఎక్కువ దరిద్రాన్ని అనుభవిస్తాడు. ఏమున్నది రా నాయన, అన్నీ ఉన్నాయి కానీ నేను వాటిని అనుభవించలేకపోతున్నా అనే భావంతో వాడు సతమతం అవుతుంటాడు. సరే, ఇది ఒక సూత్రం బాగానే ఉంది. అట్లా అనుకున్నప్పుడు మరి ఇదే మేష లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి గురువు కర్కాటకంలో 4వ స్థానంలో ఉంటే ఎగ్జాల్టెడ్ కదా.
అది ఎంతవరకు తీసుకోవాలి ఆ ఫలితం, ఏ తీరుగా చెప్పుకోవాలి, అది కొద్దిగా మన యొక్క ఇంగిత జ్ఞానం, మన విచక్షణానికి దాన్ని వదిలేసుకొని దాన్ని మనం పరిశీలించాలి. కాబట్టి ఇదే సూత్రం యాజ్ ఇట్ ఈస్గా నేను ఉంటుంది అని కాదు, దాని యొక్క ఇతివృత్తం ఉంటుంది, కానీ దాంట్లో ఎగ్జాల్టేషన్ పవర్ అనేది కర్కాటకంలో వచ్చింది కాబట్టి ఆయనకు ఆ యొక్క వ్యయాధిపతికి ఉచ్చస్థితి వచ్చింది కాబట్టి ఒక రకంగా ఏదో నాయన కొంత కష్టం మీద నువ్వు బయటపడతావు అని చెప్పవచ్చు. అట్లాగే వాస్తవంగా వ్యయాధిపతి లగ్నంలో ఉన్నవాడికి కొద్దిగా దుర్బల శరీరం కానీ కొద్దిగా ఏదో రకమైన వ్యాధిగ్రస్తం కొద్దిగా ఉంటుందండి. అది కూడా ఏంటంటే హార్ట్, లంగ్స్ వాడికి సంబంధించింది. విద్య ఇంటరప్టెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ మిగతా విధాలు అన్ని విధాలా బాగానే పడతాడు. ఇంకా రెండోది, వ్యయాధిపతి ధనస్థానంలో ఉంటే చాలా ఒక 60% సుగుణం ఉందండి. వ్యయాధిపతి ధనస్థానంలో ధనవంతా ఏం పాటు చేయడు వాడు. వేషే ధనగే జాతో ధర్మశీల ప్రియం వదః సత్కృతౌ వ్యయతో నిత్యో సుఖితో అథ భవేత్. ఇది మీరు ఎవరికైనా ఈ మధ్యకాలంలో కేసీఆర్ జాతకం చూసినట్టయితే ఇప్పుడు ఆయనకు వ్యయాధిపతి దశ ఆయన యొక్క జాతక చక్రంలో ధనస్థానంలో ఉన్నాడు, వృషభంలో. ఇప్పుడు ఆ దశనే నడుస్తున్నది. డబ్బు పుష్కలంగా ఉన్నది, బాగానే ఉన్నది, ఏదో చేస్తున్నాడు, కానీ ఏదో వాడి ఆలోచనలు, వాడి కథ, పనికొచ్చే ఖర్చు, పనికిరాని ఖర్చు ఏదో ఒకటి పెట్టే లక్షణం ఉంటుంది. అట్లా కొంతమందికి చూడండి, ధనం పుష్కలంగా ఉంది కానీ అధికారం లేదు. మరి ధర్మశీల ప్రియం వద సత్కృత వ్యయతో నిస్తూ, అంటే వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే దానం చేసి 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 చేతులన్నీ ఖాళీ చేసుకుంటే వాళ్ళు ఉన్నారు చూడండి, మస్తు సంపాదించి ఖాళీ చేసుకుంటారు వాళ్ళు. అట్లాంటి దాంట్లోకి వస్తుంది. అట్లాగే వ్యయాధిపతి అంటే ఈ లక్షణం నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన సూత్రాలన్నీ ఇదమిత్తంగా కాకుండా ఆ ట్రెండ్ కనబడుతుందండి మీకు. ఆ ట్రెండ్ చూసుకోవాలి మనం, ఎందుకంటే మిగతా ప్రభావాలు ఉన్నాయి కదా. కానీ ఖచ్చితంగా దాని యొక్క నీడ, ఆ నీడ, వ్యయాధిపతి నీడ ఒక్కొక్క భావం మీద ఎట్లా పడుతుందో అనేది మనం చూసుకోగలగాలి. అది డైరెక్ట్లీ పడుతుందా, ఇండైరెక్ట్లీ పడుతుందా, కానీ వాడి జీవితంలో ఆ భావానికి సంబంధించింది. ఇప్పుడు వ్యయేషేతు తృతీయస్తే ఎక్కడైతే భ్రాతృ సౌఖ్యం విహీనంగా ఉంటుంది అంటే వ్యయాధిపతి తృతీయ స్థానంలో ఉన్నవాడికి సోదర సౌఖ్యం, సోదరానికి, ఎందుకంటే అక్కడ సోదర సౌఖ్య చింతన హతి అన్నాడు ఇక్కడ వ్యయకారకత్వంలో. అయినప్పటికీ కూడా స్వపపు పోషణాసక్త, కానీ తన మీద ఆధారపడిన వాళ్ళను మాత్రం ఖచ్చితంగా కష్టపడి వాళ్ళని నెగ్గించుకొని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పెద్దగా చేసుకుంటాడు. అందరికి అట్లా ఏం లేడు. తన తోడపుట్టిన వాళ్ళందరితో ద్వేషం ఉండదు అతనికి. కొందరు అతని మీద ఆధారపడి ఉంటారు. అయితే అక్కడ ఏమిటంటే నిరంతరంగా ఆ తృతీయ భావానికి సంబంధించిన వేధ అతని జీవితంలో కలుగుతుంటుంది అప్పుడప్పుడు. అది గమనించుకోవాలి. ఇక మాతృ సంబంధం చెప్పినాం. ఏంటి, సర్వసంపద గేహయాన విహీన అన్నాడు. అక్కడ విహీన అంటే ఏమిటి? ఉంటాయండి, కారు ఉంటాడు, డ్రైవర్ వస్తేనే వాడు బండి నడుపుతాడు, కానీ వీడు కొంత డ్రైవ్ చేసుకోలేడు. కారు ఉన్నది, పోలేడు. ఇట్లా ఈ చతుర్థ భావాన్ని ఇట్లా కూడా మనం కొంత చూసుకోవచ్చు. ఇక పంచమ భావం మీద వ్యయాధిపతి యొక్క లక్షణం, వ్యయాధిపతి యొక్క భావం దానికి ఏ విధంగా ఉందంటే, వేసే పుత్రగే పుత్రహేతోర్భూరివి నరః ధనపుత్రా విహీనశ్చ సదా తీర్థాటనే వ్రతః అన్నాడు. ఇది చాలా, దీంట్లో ఆధ్యాత్మికం ఉంది, లౌక్యం ఉంది. ఈ యొక్క శ్లోకంలో ఈ భావాన్ని చెప్పడం, వ్యయాధిపతి పంచమంలో ఉండి చెప్పాలంటే ఒక గంట సేపు పురాణం పెట్టుకోవచ్చు మనం. అయితే ఏమిటంటే ఇక్కడ పుత్రహేతోర్భూరివి నరః, అందరు పిల్లలు ఈజీగా పాస్ అయితే వీడు డొనేషన్లు కడితేనే ఎన్ని సీట్లు వస్తాయి, వీడు డొనేషన్ కడితేనే వీడు విదేశాలకు పోతాడు. ఎందుకు కట్టినవరా తొందరగా అంటే, ఏమో నా పిల్లలకి సీట్ దొరుకుతుందో దొరకదో అని నేను తొందరగా కట్టినా అంటాడు. మొత్తం మీద పిల్లల గురించి మాత్రం విపరీతంగా ఖర్చు పెడతాడు అని అవ్వచ్చు. మరి కిందనే ఇంకొకటి ఉంది అర్థం, విద్యా పుత్ర విహీనశ, సంతానం కావడం కూడా ఇబ్బంది కావచ్చు. సంతానం కోసానికి కూడా ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ దాన్ని పెట్టి ఖర్చు పెట్టవచ్చు. ఏదైనా ఆ భావం మీద ఖర్చు పెట్టిస్తాడు వీడు. ఆ యొక్క పంచమ భావానికి సంబంధించిన దాని మీద వ్యధ పెట్టిస్తాడు మొత్తం మీద. సదా తీర్థాటనే రతః, ఇది రెండు రకాలు.
తీర్థయాత్రలు చేసి పూజలు చేస్తేనే సంతానం కలగవచ్చు అనుకోవచ్చు, లేదా వీడు అనంతరం ఏమైనా ఎక్కడ వెంట ఇప్పుడే తిరుపతి పోయించిన ఇవాళ భద్రాచలం పోయించిన అనవచ్చు. వాడిది ఒక్క దగ్గర నిలకడగా ఉండడు. కాబట్టి ఇందులో లౌక్య జీవితం ఆధ్యాత్మిక జీవితానికి చాలా సంబంధాలను కుడివేస్తున్నాడు వ్యయాధిపతి పంచమ స్థానం మీద. అది మళ్ళీ దాని మీద నేను లగ్నాత్ చెప్పడం వేరు, నేను జనరలైజ్గా తీసుకుంటున్నా ఇవన్నీ. అట్లాగే వ్యయాధిపతి యొక్క ఎఫెక్ట్ 6th హౌస్. మీరు ఇది 6th హౌస్, ఇది లాసు అది లాసు అనుకోకండి. ఇక్కడ ఒక సుగుణం ఉంది. వేషే శత్రు గృహగే శత్రు స్వజనస్య చ. తన వాళ్లతో విరోధము, తనను అభిమానించే వాళ్లతో విరోధము, తనకు అనుబంధంగా ఉన్న వాళ్లతో విరోధ భేదాభిప్రాయాలు వీడన్న పెట్టుకోవచ్చు, వాళ్ళన్న చేయొచ్చు. స్వజనస్య చ పాపధీహి అన్న అప్పుడప్పుడు రాంగ్ ఐడియాస్, రాంగ్ నోషన్స్ వచ్చి సతమతం అవుతుంటాడు. వేషే శత్రు గృహగే స్వజనస్య స పాపధీహి దుఃఖిత కోపనః. అతి కోపం ఉంటుందట ఇతనికి ఈ 6వ స్థానంలో ఉంటే. పరజాయాసులంపట అన్నాడు. వాడి జీవిత కాలంలో ఇది చెప్పకూడదో కానీ ఏదో ఒక దగ్గర మాత్రం లైఫ్లో కొంచెం బదనం అవుతాడు, వాడు చేసినా చేయకున్నా. అట్లా కొన్ని అవలక్షణాలు. కాబట్టి వ్యయాధిపతి శత్రువులో ఉంటే ఒక రకం, కొద్దిగా మీద జీవితానికి అది ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ 7th హౌస్కి వస్తాడు అనుకుందాం. 7th హౌస్ మీద చాలా నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. 7th హౌస్ మీద వ్యయాధిపతి యొక్క దృష్టి, వ్యయాధిపతి ఉండడం, 7th భావానికి వ్యయాధిపతికి ఉన్న అనుబంధం, ఇవన్నీ చూసినట్టయితే వేషే స్త్రీ గృహస్థే. స్త్రీ గృహం అంటే ఇక్కడ జాయ 7వ స్థానం. వేషే స్త్రీ గృహస్థే స్త్రీకృతే భూరివ్యయ. ఇది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఏంటంటే భార్యాభర్తల ఎవరికైనా ఒకరికి తప్పకుండా టాప్ మెడికేషన్ అండి, అంటే హాస్పిటల్స్, మందులు, ఇవి ఏదో ఒకటి, ఇది మధ్య వయసులో తగిలి పడతాయి కలవడి. అంటే వ్యయాధిపతి ఎవరికైనా లగ్నాత్ వ్యయాధిపతి భార్య స్థానంలో ఉంటే వాడి జాతకుడికి కానీ జాతకుడి భార్యకు కానీ దేని గురించి వారి గురించి అధికంగా ఖర్చు పెట్టేటువంటి లక్షణం. ఖర్చు పెట్టేటటువంటి లక్షణం అంటే ఏంటంటే వాళ్ళ పట్ల మెడిసిన్స్, బీపీలు, షుగర్లు, ఆపరేషన్స్, ఏవో సంథింగ్. భూరి వంచిత స్త్రీ సుఖన్నస్య. అన్ని బాగున్నాయి అనుకోండి, రోగాలు లేవు, మనలు లేవు, అన్ని బాగున్నా కానీ స్త్రీ సుఖాన్ని చేత వంచింపబడతారు. అంటే అతనికి లభించడం చాలా కష్టము. చూడండి దాని యొక్క ప్రభావం. మీరు ఎవరి జాతకాలను అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని మేజర్ కొన్ని అన్న మనకు తెలిసి ఉండాలండి. ఆ సూత్రాలు, ఆ ట్రాక్స్ తెలిసి ఉంటే దాన్ని మనం ఎంతైనా ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఏది మెయిన్గా ఏ భావం మీద పడ్డప్పుడు ఏ మేజర్ ఏది అటాక్ అవుతుంది అనేది కొంత తెలిసి ఉండాలి మనకు. అదిగాగే వేషే స్త్రీ గృహస్థే స్త్రీకృతే భూరి కృతువ్యయ వంచిత స్త్రీ సుఖన్నస్య నిర్విద్యో. కొన్ని అవన్నీ బాగానే ఉన్నాయి. నిర్విద్య అంటే ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అతనికి. సామాన్యంగా ఈ చదివే డాక్టర్లు వారు ఎంబీబీఎస్ చేస్తారు, ఎండీ చేయలేకపోతారు. ఇట్లా ఇన్కంప్లీట్ వాళ్ళకి. నిర్విద్య అంటే మనం ఈ కాలంలో అదే అనుకుందాం, అసలు అక్షరం లేకుండా అని కాదు. ఇక్కడ నిర్బల అంటే బలహీన, అంటే ఆరోగ్యంలో ఏదో ఒక సెన్సిటివిటీ ఉంటుంది. ఆ విధంగా ఈ వ్యయాధిపతి ఆ 7వ స్థానాన్ని తన స్థాయి తగ్గట్టు, తన దృష్టి పట్టు తాను చేయగలిగినంత చేస్తాడండి. మంచోడు అయితే కొద్ది తక్కువ చేస్తాడు, మెలిఫిక్ ప్లానెట్ అయితే కొద్ది ఎక్కువ చేస్తుందని అనుకోవాలి. ఐసే వేషే రంధ్రగే జాతో వేషే రంధ్రగే జాతో మధ్యాయుష్మాన్ ప్రియం వదః సర్వసద్గుణ సంపన్న సౌఖ్యయుక్తో భవే నరః. రామారావు గారి జాతకంలో తులా లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానంలో ఉండడం వల్ల 8వ దేశాధిపతి ఆ ఫలితం అంటే ఆయనకు వ్యయాధిపతి భాగ్యాధిపతి 8వ స్థానంలో ఉన్న బుధ మహర్దశలో కోకలుగా సంపాదించాడు, ఇన్స్టిట్యూట్ కట్టాడు, ఏదోటి చేశాడు, అన్నీ చేశాడు. మధ్య ఆయుష్మాన్ ఆయన డిసిప్లిన్కి 100 ఏళ్ళు బతకాలి, కానీ ఆయన 72కే పోయాడు. అంటే అక్కడ యోగము ఆయుష్ ప్రమాణం మీద పడ్డది. మధ్య ఆయుష్మాన్ అని అనుకోవాలి అంతే. ఇక మిగతా అన్నీ ఆయనకు కీర్తి ప్రతిష్టలు అవన్నీ వచ్చినాయి, మిగతా భావాల యొక్క ఫలితాలు.
అది కేవలం వ్యయాధిపతిగా వ్యయాధిపతి దశ నడిచి ఆయనకి ఏం చేసింది అనేది మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా. అట్లాగే ఇక ఇది చాలా విచిత్రం అండి. వ్యయేషే పితృభావాస్తే అంటే భాగ్యస్థానంలో భవేత్ స్వార్థపరాయణ ఎంబడి గుర్తుపట్టవచ్చు. వీడు తన పనులు తప్ప ఇంకోనికి పనికిరాడు, తన స్వార్థమే తాను చూసుకుంటాడు. వ్యయాధిపతి 9వ స్థానం భావాన్ని ఎట్లా పాడు చేసిందంటే స్వార్థపరత్వంతో పాడు చేసింది. వ్యయేషే పితృభావాస్తే భవే స్వార్థపరాయణ సుహృద్గురు నిత్యం సుఖితో అంటే ఎప్పుడు కూడా చాటుకో మాటుకో నేటుకో ఆ గురువులను నిందించడం, అప్పుడే ఫ్రెండ్తో స్నేహంగా మాట్లాడతాడు, వాడు పోగానే మన తిరుగుతాడు. కొంతమంది అట్లాంటి గుణాలు కూడా ఉంటాయి కదా. మన ముందరనే ఒక స్నేహితుడిని అబ్బో నువ్వు లేకపోతే నేను లేనురా అన్నట్టే మాట్లాడతాడు, వాడు పోగానే వీడు తిక్కముండా కొడుకాయ అని తిడతాడు. ఇట్లాడు అంటే వాడు ఎప్పుడు నిందాస్థుతిలో ఉంటాడు. అది ఆ భావం మొత్తము ఆ పితృభావం, ఆ 9వ భావం ఎంత గొప్పది ఉన్నా, ఆ 9వ భావాధిపతి ఎంత అది ఉన్నా, ఈ వీడి యొక్క ప్రభావం, వీని యొక్క దృష్టి ఉండాలనేం లేదండి. దృష్టి ఉన్నా చాలు, కొంచెం కించితనం చూపిస్తాడు. కాబట్టి భవే స్వార్థపరాయణ, దీన్ని బట్టి ఏం చేయాలి? అయ్యా ఈయన సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ అని మనం డిఫైన్ చేయొచ్చు. ఏది? భాగ్యస్థానంలో వ్యయాధిపతికి ఉన్న అనుబంధంతో. అలాగే వేషే పితృభావ, నేను తప్పు చెప్పానండి. వేషే ధర్మగే జాతో, ధర్మం అంటే 9వ స్థానం. వేషే ధర్మగే జాతో భవే స్వార్థపరాయణ సుహృద్గురు భిర్భిర్నిత్యం దుఃఖితో, కొద్దిగా దుఃఖం కూడా పడతాడని ఉన్నది. తర్వాత పితృభావం అంటే 10th పితృభావం కూడా అని పిలుస్తారండి. వేషే పితృభావాస్తే పితృత స్వల్ప సౌఖ్య భాక్, తండ్రి కొడుకుల రిలేషన్ లో చాలా మోడరేట్ ఉంటుంది. వీడు పిలుస్తుంటే వాడు ఆటపోతుంటాడు, వాడు పిలుస్తుంటే వీడు అసలు మాట్లాడు. ఒకరికొకరు రిలేషన్స్, ఇంటర్నల్ రిలేషన్స్ లో వ్యయాధిపతి 10వ స్థానంలో ఉన్నటువంటి పేరెంట్స్ కు పిల్లలకు ఉన్న దాంట్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి మీరు జనరల్ గా చాలా మంది చూడొచ్చు. వాడి అభిప్రాయం, వాడి ఐడియాలజీ డిఫరెంట్, వీని ఐడియాలజీ డిఫరెంట్. ఏమయ్యా పిల్లాడు చెప్తే ఇంట్లో మళ్ళీ ఎఫెక్షన్స్ అన్నీ ఉంటాయండి, కానీ దృష్టులు వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అవుతున్నాయి ఇక్కడ. అయితే ఇంకొక కొత్త సుగుణం ఏమన్నా తెలుసానండి వ్యయాధిపతి? భూపతి ద్వార సంబంధ ధనవ్యయ కరో భవేత్. వాడు సంపాదించిన ఆర్జనలో ఎక్కువ పర్సెంటు రాజకీయ నాయకులకు, వాళ్ళ మీటింగులకు, వాళ్ళ ఎలక్షన్ల గెలుపులకు, ఇక వీటి ద్వారా లంచాలకు, దానికి దీనికి పెట్టి కాల పెడతాడు. అట్లాంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నాయకులంతా నేను వస్తున్నా అంటే వాడే అన్ని చూస్తాడు. భోజనాలు పెడతాడు, టెంట్లు వేస్తాడు, కుర్చీలు వేస్తాడు. వాడు ఇచ్చేయలేదు, ఏం లేదు, నాయకులకు ఇచ్చేయలేదు. అట్లాంటి జాతకం మీరు చూడండి, వాడికి ఈ 10వ స్థానంలో వ్యయాధిపతి ఉంటాడు. అంటే భూపతి ద్వార సంబంధ అంటే రాజకీయ విధంగా రాజుల మూలకంగా ఖర్చు పెట్టే లక్షణం అనేది ఒకటి పెద్దగా ఉంది. పితృత స్వల్ప సౌఖ్య భాగం అన్నది. ఇంకా మనకు వచ్చిన ఆలోచనలు ఎన్నన్నా చేయొచ్చు. నేను సింపుల్ సాధారణమైన సూత్రాలు చెప్తున్నాను. ఇవి కూడా యథాతథంగా కాకుండా కూడా కొంత వీటికి ఉంటుంది అని కూడా ఎందుకంటే నేను నా మీద ఒక అభిప్రాయం ఉంది. ఏది జ్యోతిర్వాణికి ఈ అయ్యగారు ఏదైనా గంటాపథంగా చెప్తాడు, అది జరుగుతుందో జరగదు అని. గంటాపథం ఏం కాదండి, నేను చెప్పేది ఏదో సులువుగా చెప్తాను, కానీ లక్షణాలు అయితే ఉంటాయని మీరు గ్రహించాలి. తర్వాత వ్యయాధిపతికి లాభాధిపతికి ఉన్నటువంటి సంబంధం. వ్యయేషే లాభగే లాభహేతో లాభో నజాయతే పరద్రవ్య కించిత్ పరద్రవ్యాన్ని మాత్రం లభించగలుగుతుంది వాడికి. చూడండి గమ్మత్తున్నది, వాడు సంపాదించి ఆర్జించేదానికన్నా ఇతరుల డబ్బు కొంత చేకూరుతుంది. అంటే దీన్ని బట్టి అనుకోవాలి, వీడి కష్టకాలంలో ఎవడైనా వాళ్ళ డబ్బరే నువ్వు నీ దగ్గర పెట్టుకోరా, నీ పని అయినాక నాకు ఇవ్వన్నట్టు. పరవిత్త కదాచిత్ పరవిత్తస్య, ఆ శ్లోకం నాకు ఇప్పుడు యాదకొస్తున్నది. కదాచిత్ పరవిత్తస్య, ఆ విధంగా కొంత లాభాలు కొంత పొందుతాడు. ఏది? వ్యయాధిపతిగా లాభస్థానంలో ఉన్నట్టయితే లాభాభావాన్ని పూర్తిగా ఏం నాశనం చేస్తలేడు, కానీ అనుకున్నంత లాభం రాదండి. 100%కి 100% కాదు. వాడు 100 యాసిస్తే 60 70 వస్తుంది. అందులో వాడికి ఆపత్కారంలో ఇతరుల యొక్క డబ్బు కూడా వచ్చి చేకూరుతుంది. ఇతరుల డబ్బును ఈజీగా
పొందగలిగి ఉపయోగించగలిగేవాడు ఎవడయ్యా అంటే ఈ వ్యయాధిపతి లాభానికి సంబంధం ఉన్నవాడు ఈజీగా వాడు పట్ల పోయి అప్పు పుట్టించుకొని వస్తాడు, ఏదో ఒకటి చేసేస్తాడు. అట్లాగే వ్యయేషే వ్యయగే జాతో భవేద్ భూరి వ్యయ సదా నిరర్థ వ్యయకృత్ లోకద్వేషీ చ అతికోపన. వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉన్న వాళ్ళలో నేను బాగా చూసిన, ఇప్పటికీ ఒక ఆయనకు 80 ఏళ్ళు వచ్చినాయి. నేను జాతకాన్ని నాకు అంత అనుబంధం చూసినట్టయితే ఆయనకి ఏంటి చూడండి, వృషభ లగ్నం, లగ్నాత్తు వ్యయంలో లగ్నాధిపతి వ్యయం, వ్యయాధిపతి వ్యయం. అంటే కుజ శుక్రులు మేషంలో ఉన్నారు. లగ్నాధిపతి వ్యయం, వ్యయాధిపతి వ్యయం. ఆయనకు శుక్రదశ మొత్తం ఇప్పటికి కూడా అయ్యండి సంపాదిస్తాడు విపరీతంగా. ఎప్పుడు 4 రూపీస్ ఇంట్రెస్ట్, 5 రూపీస్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఎప్పటికి అప్పుకు మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటాడు. ఆయన జీవితంలో ఇంతవరకు అప్పు తీర్చిన ఒక సమస్య పోతుందని ఇంకో సమస్య సృష్టించుకుంటాడు. దాన్ని నేనేమనుకున్నాను, నిరర్థక వ్యయకృతు. ఈ మితిలు కట్టడమే నిరర్థకమైన వ్యయం. దేహ సౌఖ్య విహీనసౌ నిరర్థక వ్యయకృతు. దేహ సౌఖ్యాన్ని కూడా అనుభవించలేరండి. అంటే దీన్ని బట్టి ఇవాళ మనకున్న ఈ టైటిల్ ఏంటంటే, వ్యయభావము కొంత ఇతర భావాలతో సంబంధం ఉన్న, ఇతర భావాల మీద దృష్టిలో అలాంటివి ఉన్నా ఆ భావాన్ని పరిపుష్టి కానివ్వడు. తానున్న భావాన్ని కొంత తన గుణము చేత ఆ భావాన్ని కించిత్ చెరుపుతాడు అని అనుకోవాలి. ఇక మిగతా భావాలన్నీ వచ్చి, మిగతా గ్రహాలను వచ్చి వ్యయంలో పడ్డా వాడి భావం ఇక్కడ పూర్తి ఇవ్వలేడు. 9వ భావాధిపతి వచ్చి వ్యయంలో పడితే 9వ భావాన్ని పరిపుష్టిగా ఎట్లా ఇస్తాడు? ఇవ్వలేడు. అట్లా ఇప్పుడు లగ్నమే ఉందనుకోండి, లగ్నాలు ఆడి వ్యయ ఇన్ 12th హౌస్, వాని దేశంలో ఏదో ఒకటి నడుస్తుంది సప్పిరి. లగ్నేశే వ్యయకృత్, అక్కడ కూడా అండి దేహ సౌఖ్యం లేదు, కష్టార్జితమే, మొత్తం మీద సుఖపడే యోగం వానికి ఉండదు. ధనాధిపతి వ్యయంలో ఉంటే పరాధీనత, వాడి జీవితంలో ఎప్పుడైనా డిపెండెన్సీ ఆన్ అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్. తృతీయాధిపతి వ్యయంలో ఉన్నాడు అనుకుందాం, ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం. తత్పితా క్రూర చేస్యాత్. దీని అర్థం ఏంటంటే భిన్న అభిప్రాయాలతో సతమతం అవుతారు. ఆ తండ్రి కొడుకులకు సేవ చేసే యోగం, ఆ కొడుకు తండ్రికి సేవ చేసే యోగం ఉండదు, ఆ తండ్రికి సేవ చేయించుకునే యోగం ఉండదు. వాడి ధోరణి వేరే, వీడి ధోరణి వేరే. ఇది మాత్రం ఖచ్చితంగా కనబడతాయి మనకు కొందరి జీవితాలు మనం పరిశీలిస్తే. అలాగే చతుర్థాధిపతి వచ్చి వ్యయంలో పడ్డాడు. భూవాహన ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా సౌఖ్యహీనమే కనబడుతుంది. తల్లి ఆరోగ్యమో అదో ఏదో కొంత అది కొంత నాశనం. ఎందుకంటే ఆ భావం అంతా కొంత చెడుపని కాదు కానీ కొంత ఇబ్బంది పెట్టే జాతక భావం అది. వాడొచ్చి దీంట్లో పడ్డా, వీడి వాని మీద పడ్డా, పరస్పరంలో కొంత ఒక్క అష్టమ భావం మీదనే విపరీత రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు వ్యయాధిపతి. అదొక్కటి డెఫినెట్ గన్ షాట్ గా గుర్తుపెట్టుకోండి. అష్టమ భావాధిపతి వ్యయాధిపతి అష్టమ భావంలో ఉండి ఆ దేశాలు అష్టమ భావ దేశం వచ్చినా కానీ, వ్యయాధిపతి దేశం వచ్చినా కానీ, లేదా ఇంకే అంతర్దేశాలు వచ్చినా కానీ, దేంట్లో వచ్చినా కానీ, మహారదేశాలు వచ్చినా కానీ ఆ సర్టైన్ పీరియడ్ మంచి అది ఇవ్వడం మాత్రం జరుగుతుంది. ఇక ఇంకోటి పంచమ భావం కూడా ఉన్నప్పుడు కూడా దత్తపుత్ర యోగం వస్తుంది. పంచమ భావాధిపతి వ్యయస్థానంలో ఉన్న పంచమ భావాధిపతి వ్యయస్థానాన్ని చూసిన, వ్యయాధిపతిలో చూసిన వారి కలిగిన దత్తపుత్ర యోగ క్రీతతనయో గ్రాహ్యపుత్రు అన్నాడు. అంటే వాడు సంతానం కొననన్న కొనుక్కోవాలి, ఎవరితోటి అర్థించన సంతానాన్ని పెంచుకోవాలి. ఎంత విశదంగా చెప్పారని గురువులు మనకు దాంట్లో. అంటే మనం జీవితాన్ని ఎన్ని కోణాలతో ఎంత లోతుగా అర్థం చేసుకుంటే ఈ జ్యోతిష్యంతో మనకి ఏమర్థం అవుతుంది, మన వ్యక్తిత్వం అన్న పెరిగిపోతుంది. ఓహో, జీవితం అనేది ఇంత ఉందా, ఇన్ని కోణాలతో ఆలోచించాలనా, ఇన్ని అనుబంధాలు ఉన్నాయా, ఇన్ని విధాలు ఆలోచించాలనా, ఎంత వేదాంతం చెప్తున్నది, ఎంత లౌకికం చెప్తున్నదా జ్యోతిష్ శాస్త్రం పిచ్చోని చేస్తలేదు ఎవరిని. జ్యోతిష్ శాస్త్రం కరెక్ట్ గా ఒక మనిషిని తీర్చిదిద్దడానికి ఆ గ్రాహ్యం చేసుకోగలిగితే అన్ని విధాల అనుకూలతను ఇవ్వగలుగుతున్నది. మన అనుభవాలు మనం ఇతరులకు చెప్పడానికి కూడా ఈ అనుభవాలు పరిశీలన పనికొస్తాయి. అట్లాగే షష్టమాధిపతి వ్యయంలో ఉన్న అది కూడా కొద్దిగా అదే
సప్తమాధిపతి వ్యయంలో ఉంటే అతని భార్య విపరీతంగా ఖర్చు పెడుతుందట. భార్య చేతికి ఎవరిచ్చి తీసి పెట్టాడంటే ఆ తెల్లారి వరకు కొత్తిమీర తెస్తుంది, ఆలుగడ్డ తెచ్చేస్తుంది, అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఫ్రీక్వెంట్ డీవియేషన్ బిట్వీన్ ది మ్యాన్ అండ్ వైఫ్, ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి. అది మనము శుభస్థితి అవన్నీ గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పవలసినట్టు. ప్రతి లగ్నానికి ఈ సూత్రాన్ని ఆపాదించేటప్పుడు ప్రతి లగ్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క లగ్నకారక అవన్నీ చూసుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అష్టమాధిపతి, మీకు ఇది కూడా గమనించండి, వ్యయాధిపతి అష్టమంలో ఉంటే విపరీత రాజకీయ యోగం అయింది కదా. అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు, స్వల్పాయుష్. ఎన్ని యోగాలున్నా వాడి జీవితకాలం 30 to 40 లోపటిది. అంటే ఏదో ఒక రోగగ్రస్తంగా ఉంటే అనుభవించలేడు. అవన్నీ రాత్రిపూట చెప్పుకునేటివి అవి కానీ విషయం చెప్తున్నా. తర్వాత భాగ్యాధిపతి వ్యయంలో ఉంటే కూడా దాన ధర్మాలు దీనికి దానికి అక్కడ కూడా తండ్రి భాగ్యానికి కొంత. దశమాధిపతి వ్యయంలో ఉంటే కూడా ఎప్పుడు ఫ్రీక్వెంట్ చేంజెస్ జాబ్స్లో, ఎప్పుడు జాబ్లో వాడికి నాకు బాస్ పడదు అంటుంటాడు, అది కొంత ఉంది. లాభాధిపతి వ్యయంలో ఉంటే అంతే ఇంచుమించుగా, నాకు ఆ శ్లోకాలు కొన్ని జ్ఞాపకం వస్తలేవు కానీ చెప్తున్నా. ఇట్లాంటి విషయాలతో మనం చూసేటప్పుడు వాస్తవంగా ఏంటంటే పరిపుష్టి అయిన వ్యయభావ కారకత్వం ఎవరికి ఉన్నదా అంటే సూర్య చంద్రులకే ఉంది. సూర్య చంద్రుల గ్రహాలకు సంబంధించి చెప్పేటప్పుడు ఈ సిద్ధాంతాలు మీరు ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పండి, ఏ సూత్రాలు. కానీ ఇతర భావాలకు ఇతర గ్రహాలకు సంబంధించినప్పుడు ఒక్కొక్కరికి 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి అందులో మనకు ఉదాహరణ తెలుసుకున్నాం కదా, మేషలగ్నానికి భాగ్యాధిపతి గురువు, వ్యయాధిపతి ఏది, అట్లాగా కొన్ని వాటిని మనం తర్జన భర్జన చేసుకొని వాటిని ఒక మదింపు చేసుకొని వాటి మీద దృష్టి చేస్తే దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఎంతవరకు చెప్పాలంటే స్థూలంగా ఒక జాతక లక్షణం ఇలా ఉందా, ఘంటాపథంగా ఇట్లా జరిగిపోతుంది డెఫినెట్ గా చెప్పమని చెప్తలే నేను. ఓహో వీడి స్వభావం ఇదా, వీడికి సమాజంతో ఉన్న అనుబంధం ఇదా, వీడికి కుటుంబంతో ఉన్న అనుబంధం ఇదా, అలాగే వృత్తితో ఉన్న అనుబంధం ఇదా, ఈ వృత్తితో ఉన్నప్పుడు ఈ లింకులు ఉన్నాయా, కుటుంబంతో ఉన్నప్పుడు ఈ లింకులు ఉన్నాయా అనేది మనము ఈ 12 భావాలను గ్రాహ్యం చేసుకుంటే అప్పుడు అతని జీవన విధానం, అతని వయస్సును బట్టి, అతనికి నడుస్తున్న దిశను బట్టి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయినోడికి 60 ఏళ్ళలోనికి పంచమ భావం బాగుంది అంటే దాని అర్థమైంది. అప్పుడు పిల్లలు కంటడని కాదండి, పిల్లలు వాడిని చక్కగా చూస్తారు, నాయన అంటే పిలవంగానే వస్తారు. అక్కడ ఆత్మీయత పెరుగుతుంది. అవి ఏజ్ను బట్టి చూపుకోవాలి. అది కూడా కొంత ఏదో నాకు తోచింది అయితే చెప్పినా ఎక్కువ టైం అయినట్టున్నది. సోమనాథ్ గారు మళ్ళా క్లాస్ చేయకుండా వస్తానయ్యా, నాకు బడికి రాక బడికి వచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే చాలా మంది చాలా విశేషాలు మంచిగా చెప్తున్నారు. దాన్ని బట్టి అందుకే మేము కూడా మీవన్నీ విన్నాం. భావాధిపతి వివిధ భావాల్లో ఉంటే ఎలా, వివిధ భావాధిపతులు ఈ భావంలో ఉంటే ఎలా, ఈ 2 రకాలుగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ఇంకా ఎన్నో మీ నుంచి వినాలి, అవన్నీ కూడా మనం స్వరూపంలో కూడా రావాలనుకుంటున్నాం. ఎందుకంటే గురువు గారి దగ్గర ఆ శ్లోక నిధి చాలా ఉంది, అదంతా మనం తెలుసుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ఇంకా మిత్రులు ఎవరైనా ఈ వ్యయ భావం గురించి చెప్పదలుచుకుంటే ముందుకు వచ్చి చెప్పండి. నమస్కారం సార్, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. సభకు నమస్కారం. వ్యయభావం అంటేనే కర్మభావం అని కూడా అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఏదైనా మనం పెట్టుబడి పెట్టాలంటేనే మన శరీరానికి కానీ, ఒక ఆటగాడు అత్యంతగా శ్రద్ధగా క్రీడల్లో ప్రావీణ్యం చెందాలంటే అతను శ్రమతో కష్టపడి ఆడితేనే, అతను వెచ్చిస్తేనే, అతని శరీర కష్టాన్ని అతను వెచ్చిస్తేనే ఒకరోజు అతను ఒక డైమండ్ లాగా మెరిసే అవకాశాలు ఉంటాయి. ఒక కుటుంబము అందరూ కలిసి చాలా కష్టపడి మనం ఈ కుటుంబానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి అంటే, మంచి సుగుణాలు, మంచి మాటలు ఏదైనా సరే అంత కష్టపడి ప్రాక్టీస్ చేసి ఈ విధంగా అంటే మనం ఒక ప్రిన్సిపల్గా పెట్టుకుంటే ఆ విధంగానే మనము ఏదైతే విత్తనం నాటుతామో ఆ 12th లో అదే వచ్చే అవకాశాలు 99% ఉంటాయి. ఒక ఇల్లు కొనాలి అంటే చెల్లించే వ్యయం అందులో పెడితేనే ఒక ఇల్లు వస్తుంది. ఒక బయటికి వెళ్ళాలి, మనము బయటికి వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి, దానికి వెచ్చించే ఖర్చు, సుఖాలకి సంబంధించి వాహనాలకు సంబంధించింది ఓలా అవన్నీ ఆడ పెడితేనే మనము వింటాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనము 12th లో మనము శ్రద్ధగా వింటున్నాము.
ఆ వెచ్చించే వ్యయం అనేది ఒక దగ్గర కూర్చొని మనము శ్రద్ధగా బుద్ధిగా వింటున్నాం కాబట్టి ఇంత జ్ఞానాన్ని అనేది మనం సంపాదిస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యయం అనేది ఒకంతలా అన్నిటికీ చాలా విలువైనది సార్. ఇది ఏ విధంగా అంటే ఎంత మంచిని ఉపయోగించుకుంటే అంత మంచి అనేది మనకు పెంపొందించే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ వల్ల జీవితం మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ వల్ల మొత్తం ఎంతో పెద్ద స్పీచ్ ఇట్లా ఇవ్వచ్చు సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఒక చిన్న విన్నపం, ఒకటే నిమిషము. వ్యయస్థానం అనేది ఒక్క విమల యోగంగా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి సార్. ధన్యవాదాలు. భావానికి మనము జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు కాదు, జాతక చక్రాన్ని నిర్మాణం చేసేటప్పుడు పుట్టిన సమయాన్ని సరైన నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ భావాలను, ఎందుకంటే నువ్వు మొట్టమొదలే భావాల గురించి చెప్పావు కాబట్టి, ఎందుకంటే వ్యయభావంలోనే లగ్నమన్నా ఏర్పడచ్చు, వ్యయభావంలోనే ఏకాదశమన్నా ఏర్పడచ్చు. మనం ఏదో ఏర్పడిందని చెప్తే అది ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈ వ్యయభావాన్ని నిర్ణయించడానికి జాతక చక్రాన్ని కరెక్ట్గా వేసుకుందాం. అది ఒక్కటి కరెక్ట్గా పడితే, లగ్నం కరెక్ట్గా వస్తే, వ్యయం కరెక్ట్గా వస్తే అన్ని భావాలు కరెక్ట్గా వస్తాయి. కాబట్టి జాతక చక్ర పరిశీలన కన్నా నిర్మాణం చేసేటప్పుడు, ఎందుకంటే మొన్న మీరే ఎవరితో జాతకం నా దగ్గర పంపిస్తే అది ఒక 10 నిమిషాలు అటు ఇట్లో లగ్నం మారిపోయిందండి. అయితే దాన్ని ఏ విధంగా తీసుకున్నామంటే ఎన్నో విధాల క్రాస్ ఎగ్జామ్ చేయంగా వాళ్ళు చెప్పిన దాన్ని బయట చూసి నిర్ధారణ చేస్తే ఆయన అంతవరకు వయబ్బా ఇన్ని గ్రహాలు ఉన్నాయా దీంట్లో అని అనుకుంటే ఆ గ్రహాలన్నింటినీ కొద్దిలో ఒక భావంతో మారిపోయింది. కాబట్టి ఈ జాతక చక్ర నిర్మాణం ఎందుకంటే మీరు చెప్పిన మొదట ఇంట్రడక్షన్లో భావం అనే దాని గురించి చెప్పినప్పుడు, భావం ఏర్పడితే భావంలో భావ మధ్యంలో ఉందా, భావాంతంలో ఉందా, గ్రహస్థితులు ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా నేను స్ఫురణకు ఇప్పుడు వచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. విశేషం. ధన్యవాదాలు. అమ్మ బసవేశ్వర్ గారు, మీరు చెప్తారా సందేహమా? సందేహం సార్. అంటే రాజలక్ష్మి గారు చెప్పిన తర్వాత చెప్పుదురు కానీ. సరేనండి. ఓకే సార్. రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. పెద్దలకి గురువులందరికీ నా నమస్కారాలు. ఆల్రెడీ మూర్తి గారు, శర్మ గారు, సురేష్ కుమార్ గారు అసలు ఏమీ మిగల్చలేదు వేరే వాళ్ళకి మాట్లాడడానికి. ఆల్రెడీ మీరు శాస్త్రి గారు అయితే స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లోనే మొత్తం అన్ని చెప్పారు. సో ఇందులో నేను పెద్దగా చెప్పవలసింది కొత్త పాయింట్లు అయితే నాకేమీ లేవండి. అదే వ్యయాధిపతి వ్యయస్థానం అనేది మనం దేనికి చూస్తున్నాం? వ్యయస్థానం అనేది లగ్నానికి ఓన్లీ వ్యయం, అది కానీ అది మీరు ఏకాదశానికి అది ద్వితీయం అవుతుంది, దశమానికి తృతీయం పరాక్రమం అవుతుంది. సో వ్యయస్థానం అనేది ఓన్లీ మనం లగ్నం వచ్చేటప్పటికి అది వ్యయస్థానం అవుతుంది. సో లగ్నానికి మాత్రమే అది వ్యయస్థానం అని మనం అనుకోవాలి. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా భావాల్లో అవన్నీ కూడా మనకి మారిపోతుంది. కాబట్టి మొత్తం అది దుస్థానాల్లో ఒకటని చెప్పి చేయాటు బార అంటే 6th 8 అష్టము ఈ 12th ఈ 3 కూడా ఎప్పుడు దుష్టం అని అంటారు, దుఃస్థానాలు అంటారు. కానీ మళ్ళీ దాంట్లోనే మనకి ఇవన్నీ కూడా ఉపచయ స్థానాలు వచ్చినాయి. సో మనం అన్ని తెలుసు మనకి ఎన్ని. కాబట్టి ఓన్లీ నా అభిప్రాయం వ్యయస్థానం అనేది ఓన్లీ ఒక దుష్ట స్థానం అనేది అనుకోకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం ఒక 50-100 మంది డాక్టర్స్ నా దగ్గర జాతకాలు ఉన్నాయి. అట్లాగే విదేశాల్లో USA ఉన్న వాళ్ళు ఒక 100 పైనే చాలా మంది నా దగ్గర జాతకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యయస్థానానికి వీళ్ళు దశములో ద్వాదశాధిపతి దశములో ఉన్న వాళ్ళు విదేశాల్లో చాలా మంచి పెద్ద పోస్టుల్లో ఉండి వాళ్ళు సంపాదించుకుని చాలా పరాక్రమంతో వాళ్ళు ఉన్నారు. అది ఎక్కువ నేను చూడడం జరిగింది. అట్లాగే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు సమావేశాలు కొనసాగుతాయన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. రామచంద్ర ఎవరండి? దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. రామచంద్ర మ్యూట్ చేసుకోండి కొంచెం దయచేసి. రామచంద్ర. అట్లాగే ఇంకొకటి వ్యయస్థానాధిపతి షష్టాధిపతి తోటి సంబంధం ఉంది డాక్టర్స్ జాతకాల్లో. చాలా మంది జాతకాల్లో, డాక్టర్స్ జాతకాల్లో ముఖ్యంగా షష్టాధిపతికి కూడా సంబంధం. వ్యాస్ గారు, ఇవాళ ఏంటి ద్వాదశాధిపతి చాలా ఇబ్బంది పెడుతున్నాడు.
నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కువ. నేను మంచోడు అంట అని చెప్దాం అనుకుంటే ఎందుకంటే ప్రతి దానికి ఒక అర్గళ అనేది ఒకటి ఉంటుంది, ఒక సంఖ్యలు అన్నమాట. ఎలాగంటే రోగానికి సంఖ్యలు హాస్పిటల్, అంటే షష్ఠ స్థానానికి సంఖ్యలు ఎక్కడ, దాని సప్తమైన వ్యయం అన్నమాట. అంటే మన రోగం వచ్చింది ఇక్కడ, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం, ఖర్చు కూడా అది వేయిస్తాను. సో ఈ రోగం తగ్గాలంటే ఖర్చు పెట్టాలి, పెడితే మనం బయటపడుతున్నాము. లగ్నానికి సప్తమం పెళ్ళవగానే ఫ్రీడమ్ ఎట్లాగా ఖర్చు అయిపోద్దో అట్లాగా అర్గలు అన్నమాట, అంటే సంఖ్యలు. సో అట్లాగే షష్టానికి అది సప్తమ స్థానం కాబట్టి వేయిస్తాను. జైలు కూడా చూడండి, జైలుకి వెళ్ళాలన్నా ఆ అడ్డదిడ్డంగా సంపాదించి రోగాలు, శత్రువులు, మనం ఏదైతే చూస్తున్నాం రుణాలు, అప్పులు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళే యోగాలు కూడా మనకి సరిగ్గా దానికి సప్తమ స్థానం, దాంట్లోనే మనకి దొరుకుతుంది. అలాగే శత్రువులు ఇక్కడ ఉన్నారు, కోర్టులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ రోగాలు ఎక్కడైతే హాస్పిటల్ అక్కడ, అప్పులు ఇక్కడ, జైళ్ళు అక్కడ. సో ఈ విధంగా మనకి చూసుకుంటే దీనికి దానికి సంబంధం. ఎక్కడైతే పాపగ్రహాలు, శత్రుగ్రహాలు, స్వక్షేత్రం కాకుండా నీచాలు ఇట్లాంటివి ఉన్నప్పుడేమో అది ఇబ్బంది పెడుతుంది. అది కనుక వ్యయ స్థానంలో మంచి మంచి శుభగ్రహాలతో ఉన్నా, శుభ సంబంధం ఉన్నా, అక్కడ వాళ్ళు విదేశాలు వెళ్ళి సంపాదించుకోవడం కానీ, లేకపోతే డాక్టర్స్ అయ్యి సంపాదించడం, ఈ విధంగా శుభ ఫలితాలు కూడా దొరుకుతుంది. అట్లాగే దృశ్య చక్రం, మనకి దృశ్యార్థం అదృశ్య చక్రం అని మనం లగ్నం నుంచి షష్టం వరకు కూడా మనం అదృశ్య చక్రం అంటాము, సప్తము నుంచి 12th వరకు దృశ్య చక్రం అంటాం. సో ఇందులో మనకి ప్రత్యక్షంగా ఫలితాలు దొరుకుతాయి దృశ్య చక్రంలో. ఇందాక మీరు చెప్పినట్టు 3 దశలు చెప్పారు. సో ఇది కూడా ఇంచుమించు అట్లాగే మన సెకండ్ హాఫ్ అంతా కూడా ఇది మనకి ప్రత్యక్ష రూపంతో ఫలితం దొరుకుద్ది. ఆ అదృశ్య చక్రంలో పరోక్ష రూపంతో మనకి అది దొరుకుద్ది. ఇంకోటి ఏంటంటే అష్టక వర్గంలో నేను చూసిన చాలా చోట్ల పాయింట్, అష్టక వర్గంలో వ్యయస్థానంలో 16-15 పాయింట్లు ఉన్న వాళ్ళు మాక్సిమం పెళ్లిళ్ళు అవ్వవు. పెళ్లిళ్ళు అయినా కూడా వాళ్ళకి మ్యారేజ్ సుఖం ఉండదు. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి మ్యారేజ్ సుఖం అనేది మటుకి దొరకదు. ఇది మటుకి అంటే వాళ్ళు దేహ సుఖం లేకో, అనారోగ్యాల పాలయ్యో, లేకపోతే భార్యతోటి విడిగా ఉండో, ఏదో ఒకటి వాళ్ళకి. అందులో ఇంకోటి ఏంటి, అక్కడ ఎక్కడైతే పాయింట్స్ తగ్గినాయో వాళ్ళు డబ్బు ఖర్చు కూడా పెట్టరు, వాళ్ళు పీసినార్లు అవుతారు. అంటే లాభస్థానంలో ఎన్నో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, వ్యయస్థానంలో తక్కువ, చాలా తక్కువ ఉంటే వాళ్ళు డబ్బు కూడా ఖర్చు పెట్టరు. అంటే డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆ కొన్ని పనులు కూడా అవ్వవు కదా. సో కాబట్టి వాళ్ళకి ఆ వ్యయస్థానంలో తక్కువ పాయింట్స్ వస్తే మటుకి నేను చాలా మందిని అది అబ్జర్వ్ చేశాను అనమాట. అయితే ఏంటంటే లగ్న స్థానం కన్నా వ్యయస్థానానికి ఎక్కువ పాయింట్స్ ఉండి, రోగస్థానానికి కూడా ఎక్కువ పాయింట్స్ ఉంటే కూడా ఆయుష్కి చాలా ప్రమాదం కూడా చూశాను నేను. అంటే లగ్నం కన్నా వ్యయం తక్కువ పాయింట్లు ఉండాలి, లగ్నం కన్నా రోగస్థానానికి తక్కువ పాయింట్లు ఉండాలి అష్టక వర్గంలో. అట్లా ఉన్న వాళ్ళు ఆ రోగాన్ని అధిగమించి వాళ్ళు బయటపడతారు. లేదంటే తక్కువ లగ్నానికి తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఆ వ్యయస్థానం ఎక్కువైతే మటుకి ఆయుష్ కొంచెం తక్కువగానే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అట్లాగా అనిపించింది అనమాట. సో ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని చెప్పారు కాబట్టి ఇంకా నేను నాకు తెలిసి మాక్సిమం నేను అదే చెప్పాను అనుకోండి. కాకపోతే డాక్టర్స్ ఇవి నేను చూసిన దాంట్లో మటుకి చాలా చక్కగా కనిపిస్తుంది. అందులో కూడా విదేశాలు వెళ్ళి డాక్టర్ చదివి వెనక్కి వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళ వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం అంటే ఫ్యామిలీ, పరివారం, మళ్ళీ విదేశాల నుంచి తిరిగి వచ్చేసి మన ఇండియాలో ఉండి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అట్లా కూడా నేను కొన్ని చూడడం జరిగింది. సో లగ్నాధిపతికి, చతుర్థాధిపతికి, వ్యయాధిపతికి సంబంధం ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి వాళ్ళు స్వదేశంలో ఉండి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా చాలా మంది, అంటే డాక్టర్స్ లో మటుకి నేను ఇది చాలా బాగా నాకు కనపడిందండి. ఎందుకంటే రోగానికి హాస్పిటల్స్ ద్వారానే కదా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అది నాకు చాలా దొరికింది అనమాట. తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కర్మస్థానంతో వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. కర్మస్థానం వాళ్ళకి పరాక్రమం అయింది కదా వ్యయం. సో విదేశాలు వెళ్ళి అక్కడ వాళ్ళు పరాక్రమంతో సంపాదించుకున్న వాళ్ళు. సో అది కూడా కానీ అండి, విదేశాల్లో ఎవ్వరు చాలా మంది క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. క్యాన్సర్ కానీ లేకపోతే లోపల పెద్ద పేగుళ్ళు చిన్న చిన్న అల్సర్స్ ఉన్న వాళ్ళు కానీ
అక్కడ చాలా మంది ఫ్యామిలీల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ అనారోగ్యాలు మట్టుకి చాలా ఉన్నాయి. అంటే రాహు వాళ్ళ విదేశాలు తీసుకెళ్లినా డబ్బు అయితే ఉన్నా వాళ్ళకి అనారోగ్యాలు కూడా ఉంటున్నాయి అనేది మనకు అక్కడ కొద్దిగా నాకు అనిపించింది. వాళ్ళు గెలవలేనిది ఏదైనా ఉంది అంటే అనారోగ్యాలు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకి అమెరికాలో, కానీ అనారోగ్యాలు మట్టుకి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాయి. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన ఇంత మటుకి నేను చెప్పదలుచుకున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళందరూ చెప్పేశారు, అందుకే ఇంకా నా దగ్గర ఏం మిగలలేదు. సో నేను నా వాణికి విరామం ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా రాజలక్ష్మి గారు. మీకు ఏమీ మిగల్చలేదని మీరు అష్టక వరకు విషయం చెప్పేశారు, మిగతా వాళ్ళు అష్టక వరకు డీల్ చేయలేదు. వాళ్ళు చెప్పేశారు. ఒక చిన్న అది అష్టక వరకు సంబంధించి నేను నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను. ఏంటంటే అబ్జర్వేషన్ ప్లస్ గురువు గారు చెప్పింది విని, అష్టక వర్గులో 11, 12లో ఉన్న బిందువులు చూసినప్పుడు 11లో బిందువులు తక్కువ ఉండి 12లో బిందువులు ఎక్కువ ఉంటే వాళ్ళు పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అవును, ఇన్కమ్ కన్నా ఖర్చు. అది కేవలం ఫైనాన్షియల్ ఇన్కమే కాకుండా ఏది పొందాలనుకున్నా దానికి వాళ్ళు ఎక్కువ కష్టపడి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పుకొని, అందువల్ల మనం అలాంటి ఉన్న వాళ్ళు చిన్నప్పుడు కనుక మనం జాతకాలు చూసినట్టయితే మనం ఆరోగ్యం కోసం ప్లస్ వాళ్ళకి మామూలుగా సంపాదనలు బాగా ఉండడం కోసం మనం ఒకటే చెప్పాలి, బాబు మీరు ఎక్కువగా దానం చేస్తూ పోండి, తప్పకుండా దానం చేస్తూ వెళ్ళండి. మీరు సంపాదించే 10 రూపాయలు 2 రూపాయలు దానం చేస్తూ పోండి అన్నప్పుడు అది కొంత పరిహారం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ దానం ఇస్తుంది. సో చాలా ధన్యవాదాలమ్మా. కేఆర్కే శర్మ గారు ఏమైనా అడుగుతారా, చెప్తారా? అందరికీ నమస్కారం. సభకు నమస్కారం. ఇప్పుడు వ్యయభావము అన్నప్పుడు అది ధనంతో కూడుకుని ఉన్నది, ధనంతో లింకప్ అయి ఉన్నది, శరీరంతో లింకప్ అయి ఉన్నది, ధనుస్థానంతో లింకప్ అయింది, పుత్రస్థానంతో కూడా లింకప్ అయింది. సో శరీరానికి సంబంధించిన వాళ్ళే పుత్రులు, శరీరం ఉంటేనే ధనము. సో వ్యయస్థానము మోక్షస్థానం కూడా. సో మనము మారకము నీ పరిగణలో తీసుకున్నప్పుడు 2, 7 స్థానాలే కాకుండా 12ను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. దుస్థానాలకి మారక స్థానాలకి ఎప్పుడు సంబంధం ఉంటూనే ఉంటుంది. ఒక 12 కాదు, 6, 8 లాంటివి ఉంటాయి. అందువల్ల అన్నిటికీ సంబంధం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ సంబంధం లేకుండా ఎవరు చూసుకోరు. మనం మారకం అనే విషయంలో కనుక మనకున్న లిటరేచర్ అంటే మనకున్న శాస్త్ర పరిజ్ఞానం అంతా, ఆ శాస్త్రాల్లో ఉన్నదంతా చూసినట్టయితే అక్కడ 12ని టచ్ చేశారు, 2, 7ని టచ్ చేశారు, 8ని టచ్ చేశారు, 6 కూడా ముందుకు వస్తుంది అప్పుడప్పుడు. మీరు సిఎస్ రావు గారు దయచేసి. నేను సభకు నమస్కారం. ఒకటే మాట చెబుతా, అందరికీ అవకాశం ఉండాలి. అన్ని భావాలు 2 ఉన్నాయి, పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. 12వ భావంలో కూడా ఉంటుంది. ఇక మొత్తం అంతా జాతి చూసి 2 రకాల మనుషులు ఉన్నారు, కర్మజీవులు, భోగజీవులు. భోగజీవులకి 12వ భావంలో పాజిటివ్ అన్నీ వస్తాయి, కర్మజీవులకి 12వ భావంలో నెగిటివ్ అన్నీ వస్తాయి. అంతే. ఇందాక గురువు గారు, మన సర్వ గారు, ఎన్టీఆర్ రామావతి చెప్పారు. ఆయన భోగజీవి నిజంగా. అన్ని కొన్ని కష్టాలు పడి ఉండొచ్చు, అది వేరే సంగతి, అవన్నీ మామూలు మానవుల కష్టాలు. ఆ భోగజీవి కనుక ఆయనకి పాజిటివ్స్ వచ్చేసాయి 12లో. బుధుడు అక్కడ 8లో అందులో ఉన్నాడు, భోగజీవి కనుక ఆయన. సో మనీ చేత చూడగానే భోగజీవ కర్మజీవ నిర్ణయించి మీరు అప్పుడు అన్ని విశ్లేషణ చెయ్యండి. చాలు, సింపుల్ గా. ఇంకా అందరు చాలా మంది ఉన్నారు, బాగా ఉంది సెషన్. ఏదో ఒకటి మాట్లాడా. చాలు సార్, మీరు పెద్దవారు, ఆ మాత్రం మాట్లాడితేనే బోలెడంత విజ్ఞానం వస్తుంది, అదే విషయం. చాలా ధన్యవాదాలు సార్. ఎన్పిఆర్ మూర్తి గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ఇక్కడ నా దీంట్లో సార్, ఇక్కడ మోర్ ఇన్వెస్ట్మెంట్ మోర్ రిటర్న్స్ అంటే 12వ భావానికి నేను కనపట్టిన ఒక విషయం ఏంటంటే, ఈ 12వ భావంలో అంటే ఈ 12వ భావాది పంచమంలో ఉన్నారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఈ రోజు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి పోషించి చేసిన తర్వాత వాళ్ళే ఆ తల్లిదండ్రులని ఖచ్చితంగా వాళ్ళు కాపాడుతారు, ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి
ఈ రోజు ఏ పనైనా అంటే ఇప్పుడు ఇదే కాకుండా ఆధ్యాత్మిక భావంలో కూడా ఎక్కువగా ఎవరైతే ఆ 12వ భావం దానికి సంబంధించింది కాబట్టి పూర్వజన్మ వాసనా ఫలాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళు చివరి దశలో మోక్షానికి అర్హులవుతారు. ఈ పుత్ర సంతానం పుత్రికా సంతానం కూడా ఈ పంచమ భావంలో ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క తల్లిదండ్రుల్ని చూసుకోవడం వాళ్ళని ఆ అవసాన దశలో వాళ్ళ కర్మకథలు కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహిస్తారు. ఇదొక ఇంపార్టెంట్ అయిన విషయము. కర్మ సిద్ధాంతానికి ఖచ్చితంగా 12వ భావం అద్భుతమైన, ఈ రోజు మీరు తీసుకున్న ఈ 12వ భావం చాలా అద్భుతంగా ఉంది. తీగలాగితే డొంకంతా కదిలేదానికి 12వ భావం సరిపోతుంది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. చాలా చాలా మంచి విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మూర్తి గారు, ధన్యవాదాలు. సోమనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి ఈ 6, 8, 12 ఏదైతే ఉందో 6 అంతా కూడా యవ్వన కాలం, 8 అంతా మధ్య వయసులో చూడాలి, వ్యయం మాత్రం తప్పకుండా వృద్ధాప్యంలో చూడాలి. వృద్ధాప్యంలో మోక్షం అనే దానిలో ఉంది కాబట్టి వృద్ధాప్యానికి సంబంధించింది వ్యయానికి సంబంధించిన దృష్టిలన్నీ చూసినట్టయితే వీడి జీవితం ఏందనేది తెలుస్తుంది. ఇంతకుముందు ఆ భార్య చెప్పినటువంటి హింటు, బిఎస్ రావు గారు చెప్పిన దాన్ని బట్టి హింటు అని చూస్తే ఈ భావాలకు అన్ని వయసులలో దీనికి సాధారణత ఉండదండి. కొన్ని వయసులకు వృద్ధాప్యానికి మాత్రం వ్యయస్థానం ఎక్కువ పనిచేస్తుంది, వ్యయానికి సంబంధించిన దృష్టిలన్నీ. అది ఒక విన్నపం. ఓకే, అది ఎంతవరకు అనేది మళ్ళీ తర్వాత ఆలోచించి చెప్పండి. ధన్యవాదాలు గురుగారు. సురేష్ కుమార్ గారు చెప్పండి. అదే శర్మ గారు చెప్పిన పాయింట్ కి ఒకటి అంటే వ్యయం అనేది ఓన్లీ మోక్షానికి సంబంధించిందే కాదు కదా, ఏదన్నా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ చెప్తుంది, ప్లస్ పడక సుఖం కూడా చెప్తుంది. సో తేజస్సు వ్యయం అవ్వడం కూడా అదే కదా. సో అందుకని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓన్లీ వృద్ధాప్యమే కాదు, అన్ని వయసులకి అప్లై అవుతుంది. సురేష్ గారు, నా ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ 60 ఎక్కువగా పేషెంట్స్ గా ఉండి రోగాలతో బాధపడి హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరూ కూడా వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నోళ్ళే. అంటే వాళ్ళకి మోస్ట్ మెడికలైజేషన్ ఎక్కువైందని నేను చెప్పడం అట్లా. అదే ఆ పాయింట్ అదే వాడి యవ్వనంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, కానీ ఆ బలహీన పడ్డప్పుడే ఈ దుస్థానాల యొక్క ఫలితాలన్నీ శరీరము మనస్సు రెండు బలహీన పడ్డప్పుడు ఈ బలహీన గ్రహాల ప్రభావాలు ఉంటావని అభిప్రాయంతో చెప్పిన, అంతే. చూడండి, అదే ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇందాక మనం స్లైడ్ లో చెప్పుకున్నాము, ఇప్పుడు గురుగ్రహం అక్కడ ఉండి యవ్వనంలో ఉన్నప్పుడు అతని సుఖరోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే చాలా ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి నిష్క్రమించే ఇది 12వ భావం యొక్క దశ జరుగుతున్నప్పుడు మనిషి నిష్క్రమించడం నేను చూశాను అన్నమాట చాలా చార్ట్స్. సో అదొకటి. తర్వాత ఇంకొకటి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆత్మకారకుడు ఒక మనిషి ఒక వ్యక్తి యొక్క ఆత్మకారకుడు కనుక 12లో ఉంటే వాడు శని రంగంలో ఉండే అవకాశం. సో అందుకని అంటే ఎందుకంటే మనం ఏజ్ ఒక్కటే మీరు చెప్పింది జనరల్ గా వృద్ధాప్యానికి అప్లై అయినా, బట్ మనం అదొక్కటే కాకుండా అన్నిటికీ అప్లై చేయాలన్న పాయింట్. ప్రతి ఒక్క కర్మకు అప్లై అవుతుంది సార్. అది ప్రతి ఒక్క కర్మ అనేది ప్రతి ఒక్క పనికి చేసేదానికి అప్లై అవుతుంది అన్నట్టు అదొకటి ఉంది సార్. జాతకమే అన్ని పనులకు కదా, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అన్నిటికీ జాతకమే కదా, అన్నిటికీ వ్యవహారమే కదా అది, అన్ని విషయాల్లో కూడా. బాగుంది. ఇంకా అమ్మ బసవేశ్వర్ గారు మీరు ఉన్నారా? మీ సందేహం అన్నారు. ఉన్నానండి. చెప్పండి. ఒక చిన్న 2 సందేహాలు వచ్చాయండి. ఒకటి అంటే మనకు భావాధిపతులు ఆ భావాల్లో ఉంటే ఎలా వ్యయంలో అనేది చెప్పారు. రాహుకేతువులు గనక ఉన్నట్లయితే, రాహు కానీ కేతువు కానీ, అది కూడా కొంచెం సందేహం చెప్తారని ఒకటి. ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు లగ్నాధిపతి అష్టమాధిపతి ఇందాక శర్మ గారు చెప్పారు 2 చూసుకోవాలి అని. శుక్రుడును కుజుడు అటు లగ్నాధిపతి అవుతారు, అష్టమాధిపతి అవుతారు.
వాళ్ళు కనుక వ్యయంలో ఉన్నట్లయితే అటు లగ్నందు కూడా చూసుకోవాలా, ఎలా చూసుకోవాలి అనేది ఈ 2 సందేహాలు సార్. మీకు శర్మ గారు ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పారమ్మా తన అవునండి. జ్యోతిర్వాణిలో. ఉమ్, ఏ గ్రహానికైతే 2 భావాధిపత్యాలు వస్తాయో అవునండి. ఆ 2 భావాధిపత్యాలు వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని రెండింటికి చూసుకోవాలి. అంటే ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, అంటే సహజంగా అష్టమాధిపతి వ్యయంలో ఉంటే వాళ్ళ ఆయుష్ తగ్గుతుంది అని అన్నారు కదా, అది లగ్నాధిపతి కూడా అవుతుంది కాబట్టి అది ఎట్లా అలా చూసుకోవాలి? అయినప్పుడు మిగతా మళ్ళీ ఆయుకారకుడు శని పొజిషన్ బట్టి ఈ కుజుడి యొక్క ఆ కుజుడి దీనికి ఆయన అష్టమాధిపతి అయ్యాడు అంటే మేషలగ్నం. అవునండి. మేషలగ్నం కాబట్టి మేషలగ్నాధిపతి మన మేషం అది కుజుడు మీనంలో ఉంటే ఏంటి అన్నప్పుడు అవును. అక్కడ అది డైరెక్ట్ గా ఈ ఆయుర్దాయానికి ఉండకపోవచ్చు. అందువల్ల ఈ కుజుడికి శుక్రుడికి ప్రత్యేకతలు ఉన్నాయి, శనికి. అది అందుకనే డౌట్ వచ్చి అడిగాను. జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి ప్రత్యేకతలు ఉంటాయి. అందువల్ల వాళ్ళ 2 భావాధిపత్యాలని గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ జాతకుడికి మొదటి భావానికి 8వ భావానికి లేదా మొదటి భావానికి 6వ భావానికి వీళ్ళిద్దరూ ఆ షష్టాధిపతులు కూడా అవుతారు. అవునండి. లగ్నాలు షష్టాష్టమ. మన ఉద్దేశం ఏంటంటే దుస్థానాధిపత్యం వస్తుంది, లగ్నాధిపతికి దుస్థానాధిపత్యం వస్తుంది. అవునండి. అది ఈ ఇద్దరికి వస్తుంది, వాళ్ళ తర్వాత శనికి వస్తుంది. శని కుంభ లగ్నానికి మళ్ళీ దుస్థానాధిపతి అవుతాడు మకరంతో. మకరానికి ఏమో ద్వితీయాధిపతి మన మారక స్థానాధిపతి అవుతాడు. ఇలా ఈ కుజ శని శుక్రులకి మాత్రం చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అందువల్ల వాటిని చెప్పుకునేటప్పుడు మిగతా గ్రహాల్లాగా చెప్పుకోకూడదు, కాస్త లోపలికి వెళ్ళి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినప్పుడు 99% అందరం ఏమనుకుంటున్నామంటే రాహుకేతువులకి ప్రత్యేక ఉనికి లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రాశిలో ఉన్నందుకు వాళ్లకు కలిగే సంబంధాన్ని బట్టి వాళ్ళు ప్రతినిధులుగా మనకి ఫలితాలు ఇస్తారు. ఏజెంట్స్ అన్నమాట, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ గా ఇస్తారు. మీనరాశిలో కనుక ఉన్నట్టయితే మీనరాశిలో గురువు సంబంధంతో ఇస్తారు. ఆ గురువు మళ్ళీ ఎక్కడున్నాడు దాన్ని బట్టి అతను తీసుకొచ్చి ఇస్తారు. అంటే వాళ్ళంతా అది ఇవ్వడమే, వాళ్ళ పని పాత్రలో పోసి ఇవ్వడమే. అలాగని వాళ్ళ కారకత్వాలు ఎట్లాగూ ఉంటాయి కాబట్టి వాటిని కలగలిపి మనకి ఇస్తారు. అందువల్ల రాహుకేతువులు ఎక్కడ ఉన్నా ఆయా రాసుల భావాధిపతులతో సంబంధం వస్తుంది కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళ పక్షాన కూడా వాళ్ళు మనకి ఫలితాలు ఇస్తారు. అది మనం గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అందరికీ ధన్యవాదాలు. మనం మంచి విషయం మీద చాలా బాగా చెప్పుకున్నాం. ఇప్పుడు గురువు గారు కమలాకర్ శర్మ గారిని ఈ భావం మీద తన ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. श्री गुरुभ्यो नमः. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. చక్కని అంశం మీద సాధికారికమైన ప్రసంగాలన్నీ మనం వింటున్నాం. సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో రాశి చక్రాన్ని పుణ్యపాపాల కొలువుగా చూస్తూ ఉంటాం. మనం వ్యయము అనేటటువంటిది కూడా వ్యయం ఏమి అవుతుంది అని చెప్పేసి అంటే మనం సంపాదించుకున్నటువంటి పుణ్యం వ్యర్థమైపోతుంది. దేనికోసం పోతుంది అంటే ఏదైతే మనం పూర్వకర్మల్లో అప్పులు పెట్టొచ్చామో అప్పు తీర్చుకోవడం కోసం పోతుంది. వ్యయము అనగానే ఏదో మనకు ధనం వరకు మాత్రమే ఆలోచించకూడదు. అనేక రకాల అంశాలు జీవితంలో మనం సంపాదించుకునే ఉన్నాయి కాబట్టి. అయితే ఆ గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎందుకు పుట్టాలి అనేటటువంటి ఒక బేసిక్ ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ప్రతి దాంట్లో కర్మ సిద్ధాంతాన్ని ఒకటి ఆపాదింపజేసుకుంటాం. వ్యయంలో కొన్ని గ్రహాలు ఉండగా, కొంతమందికి చాలా గ్రహాలు ఉండగా పుడతారు, కొంతమందికి ఒక్క గ్రహం ఉన్నప్పుడు పుడతారు. అనేక రకాల గ్రహాలు ఆ స్థానాల్లో ఉంటున్నప్పుడు పుడుతున్నటువంటి వాళ్లకు ఏమై ఉంటుంది పూర్వకర్మలు అనేటటువంటి భావం వైపు ఒకసారి వెళ్ళి చూస్తే సాధారణంగా చెప్పే మాటలు, అప్పట్లో ఏదో అప్పులు పెట్టావు నాయన, ఆ అప్పులు తీర్చుకోవడం కోసం
ఈ కర్మలు ఆ వ్యయంలో ఉండేటటువంటి వ్యవహారానికి మనం గుర్తు చేస్తున్నాయి అనేటువంటి మాట. ఏంటి సహజంగా చెప్తే వ్యయంలో గురుడు ఉన్నాడు మంచిదే కదా అని చెప్పేసి అని అనుకుంటాం. ఏం చేసి వచ్చింటాం అంటే ఎప్పుడో ఏ దేవాలయానికో ఏ ధర్మ కార్యానికో ఎక్కడనో ఏదో చేస్తాను, ఏ చెట్లు పెట్టడానికో ఏదో పాజిటివ్ వర్క్స్ ఏదో చేస్తానని చెప్పేసి అది పూర్తి కాకపోవచ్చు. ఆ సందర్భంలో దాన్ని వదిలిపెట్టి రావచ్చు. మనిషి జీవితంలోనే చాలా రూపాల్లో మనం ఇచ్చుకోవాలి. ఇంత అందమైన శరీరం, బలమైన శరీరం వచ్చినందుకు ప్రకృతికి మనం ఎన్నో రూపాల్లో ఇవ్వాలి. ఈ గాలి నీరు వెలుతురు తీసుకుంటున్నందుకు మనం తప్పనిసరిగా దానికి పేమెంట్, ట్యాక్స్, రెంట్ అన్ని కట్టుకోవాలి. మనం ఇది కట్టడం అనేది కట్టకపోతే వచ్చేటటువంటిది ఈ వ్యయం లోపల ఉండేటువంటి గ్రహాలు. అదిగాక వాగ్దానాలు చేస్తుంటాం. అవకాశం దొరకకపోవచ్చు, ఇవ్వాలని భావన ఏర్పడి పూర్తి కాకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం ఎందుకు గుర్తు చేస్తున్నాయంటే ఈ రకమైనటువంటి గుర్తు చేయటం. మనం ఆ సమయాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పేసానంటే, గురువు లాంటి గ్రహం ఉండేటట్టయితే గౌరవప్రదమైనటువంటి పనులు లేదా ప్రకృతి హితమైనటువంటి కార్యక్రమాలకు ఎప్పుడో ఏదో చేసి ఉండాలి, చేసి ఉండకపోవచ్చు. ఈ జన్మలో గుర్తు చేయడానికి వచ్చింది ఆ గ్రహం అక్కడికి. అదే ఒక కుజుడు అక్కడికి వచ్చాడు అనుకోండి, ఎవరికో సైనికాధికారి లాంటి వాళ్ళు, లేకుంటే ఏదైనా ఏదో వైద్య సంబంధమైనటువంటి వ్యవహారాలకు అయి ఉండాలి. బుధుడికి సంబంధించి కనుకైతే ఏ వ్యాపార సంబంధమైన అంశాల్లోనో ఎవరికో మనం ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా వచ్చి ఉంటాం. అందుకని అది గుర్తు చేయడం కోసం వచ్చినటువంటివి. ఓ శుక్రునికి అనుకునే కానీ సరదాగా మనం మాట్లాడుకునే కళాకారుల వ్యవహారం అంతా ఉంటుంది. ఏ కళకో ఏ వ్యవహారానికో మనం ఎక్కడో మాట అనుకున్నాం కాబట్టి అది పరిపూర్ణం కాకపోవచ్చు. ఏ శనో ఉన్నాడు అనుకోండి, ఇంతకుముందే అది ఆరోగ్య నియమాలు, ఆరోగ్య వ్యవహారాల కోసం, పారిశుధ్యం కోసం, పరిశుభ్రత కోసం చేసేటువంటి పనుల విషయంలో పరిపూర్ణత మనం ఇవ్వలేకపోవచ్చు, అనుకొని ఇవ్వలేకపోవచ్చు. ఇట్లా ఆలోచించుకుంటూ పోవడం. కేతు వేదంలో ఉండగానే మనకు పరిపూర్ణంగా మోక్షము అనేటువంటి శబ్దం వాడుతూ ఉన్నప్పటికీ అదంత సులువైన అంశం కాదు, వ్యవహారం కాదు. దానికి జ్ఞానం అనేటటువంటిది మరొకటి చేరాలి తప్పనిసరిగా. ఆ చేరిన తర్వాతనే ఆ వ్యవహారానికి ముందరికి జరగాలి. జ్ఞానము లేనటువంటి మోక్షం అనే పదం ఎన్నడూ లేదు. కాబట్టి దానికి గురువు యొక్క ప్రభావం, ఇతరమైనటువంటి ప్రభావాలు ఉండాలి. వాడు జ్ఞానిగా మారాలి, వాడికి అభ్యాసం ఉండాలి, వైరాగ్యం రెండు రావాలి. అటువంటిప్పుడు మాత్రమే ఆ వ్యయకేతు అనేటటువంటిది ఈ సూచన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇక రాహు లాంటి వాడు వ్యయంలో ఉండేటట్టయితే కాలము, ధనము, శ్రమ అనేటటువంటి అనవసరంగా వ్యర్థం అవుతూ ఉంటుంటాయి. ఆ వ్యర్థం కాకుండా మనని మనం కాపాడుకోవాలని సూచన చేయటం కోసం ఆ గ్రహం అక్కడ ఉంటుంది. అంటే సాధారణ అర్థాల లోపల మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డెఫినెట్ గా ధన వ్యయము అని మాత్రమే కనుక స్వీకరించేటట్టయితే ధనం వరకుపోతుంది. కానీ పుణ్య వ్యయము అని చెప్పేసి కనుక స్వీకరించేటట్టయితే మనం సంపాదించుకున్నటువంటి ప్రతి పుణ్యం యొక్క కార్యం లోపల ఆ పుణ్యమే కదా మనకు జాతకం అంటేనే పుణ్యపాపాలకు సమన్వయం సంబంధించినటువంటిది. వ్యయం ఎక్కడ పోతుంటుందంటే మనం సంపాదించినంత తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. మనం ఇవాళ డబ్బు సంపాదిస్తున్నామంటే డబ్బు కూడా మనము రోజు మొత్తం కష్టపడితే ఒక 8 గంటలో 10 గంటలో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లోనో లేకుంటే రాతపరంగానో పూతపరంగానో ఎక్కడో దగ్గర టెక్నికల్ గాను నాన్ టెక్నికల్ గాను పని చేస్తే మీ శక్తిని దానికి దారపోస్తే ఆ శక్తికి రూపం వస్తుంటే ధనం అన్నారు దాన్ని. అంతేగాని వేరే రూపంలో చెప్పింది ఏం లేదు. ఆ శక్తికి ప్రతిరూపంగా ధనం ఎప్పుడైతే వచ్చిందో ఆ ధనాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది వ్యర్థంగా పోతుందా, అవసరానికి పోతుందా అని ఇంతకుముందే గురువు గారు గుర్తు చేశారు సోమనాథ్ శాస్త్రి గారు. ఏంటంటే వ్యయం లోపల గ్రహాలు ఎక్కువగా ఉన్నా, అష్టకవర్గులో ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవహారాల్లో పూర్వకర్మల్లో వీడు అప్పులు పెట్టొచ్చాట నాయన అని గుర్తు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి మరి ఈ జన్మ లోపల అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి దాన ధర్మాలు, చేసేటటువంటి మంచి పనులు, చేసేటటువంటి సత్కార్యక్రమాల పరంపర మనకు దాచుకోవడం అనటం కన్నా కొన్ని కోల్పోవడానికి సిద్ధపడేటట్టయితే డెఫినెట్ గా మనకు కావలసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని వస్తాయి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఎక్కడైతే పాత బాకీలు ఉన్నాయో అది ఏదో రూపంలో నిన్ను ఇబ్బంది పెట్టి అవి పోతూనే ఉంటుంటాయి. మరి పోవటానికి ఇష్టపడాలా లేకుంటే మనము ముందుగానే కోల్పోవాలా? ఇది సూచన చేసేటటువంటిది వ్యయంలో ఉండేటువంటి గ్రహం. అష్టమస్థిత గ్రహాలు, వ్యయస్థిత గ్రహాలు, షష్ఠస్థిత గ్రహాలు ఇవన్నీ కూడా ఎందుకు మనకు వ్యతిరేకంగా ఇంతవరకు చూపించుకుంటూ వచ్చారంటే
మనము చేసినటువంటి ఏదో రకమైనటువంటి లోపాలకు సంకేతం అవన్నీ కూడా. లోపము అనేటటువంటి ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. అది ప్రకృతి హితము, సమాజ హితము, లేదా పశుపక్షాదుల హితానికి సంబంధించినటువంటి అంశాలలో ఈ 3 అంశాల్లో ఎక్కడ మనం లోపించినప్పటికీ కూడా ఆ లోపానికి సంకేతంగా ఇది కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ లోప నివారణ చేయవలసినటువంటి అంశము మన చేతుల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క అంశాన్ని సూచన చేస్తుంటుంది. ఆ సూచన చేసినటువంటి అంశం సూర్యుడు ఒక ఆరోగ్యాని కోసమో, లేకుంటే ఆత్మకారకత్వంతో కూడుకున్నటువంటి పితృ సంబంధమైనటువంటి అంశాలు అయితే, చంద్రుడు ఆహారం కోసమో, మాతృ సంబంధమైనటువంటి అంశాలు అయితే, ఇట్లా కారకత్వాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పటికీ కూడా మనం ఎక్కడో ఎవరికో ఏదో చేస్తా అనుకున్నాం, ఆ పనులు చేయకుండా వచ్చాం. ఎవరికో జలదానం చేస్తానం చేయకుండా వచ్చామనుకోండి, తప్పనిసరిగా మనకు చంద్రుడు వేరులో ఉండగా పుట్టొచ్చు, మనం తప్పేం లేదు. అటువంటివన్నీ ఈ జన్మలో పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేయటం కోసం మాత్రమే ఒక జాతకం కనపడుతుంది. అందుకని జాతకాన్ని అబ్జర్వ్ చేసే విధానంలో కూడా ఏమీ భయంకరలే. అక్కడ ఉన్నటువంటి గ్రహాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వస్తాయి. ఈ జన్మలో నిన్నెట్లా నువ్వు ఏ విధంగా పరిపూర్ణం కావాలి అని చెప్పేసి అనడానికి. అవేమీ పట్టించుకోకుండా మనం కేవలం లెక్క ప్రకారమే వెళ్తాము అని చెప్పేసి అనుకునేటట్టయితే ఏదో రూపంలో వ్యర్థం అయిపోతాయి. అది ఏ రూపంలో వ్యర్థం కావచ్చు అంటే, ఇంతకుముందే చెప్పినట్టుగానే మనకు వెంటనే ఫస్ట్ వసూలు సెంటర్స్ ఏముంటాయంటే హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్లో వెళ్తాయి. ఇంకా ఏం వ్యయం కావచ్చు అంటే, మీ మనసు లోపల ఉండేటటువంటి లేదా మీ శరీరంలో ఉండేటటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి ఏదో రకమైన లోపం ఏర్పడి వాళ్ళ చుట్టూ మీ మనసు కేంద్రీకరించబడి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఏమవుతుంది వైవాహిక జీవితంలో అంటే ఏర్పడిన గ్రహాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉద్యోగ సంబంధమైన లాస్ కావడం వల్ల అదే ఏర్పడవచ్చు. వైవాహిక జీవితంలో ఇబ్బంది ఏర్పడతారు. ఇది ఇంతసేపు మాట్లాడారు గురువులందరూ కూడా. ఎందుకంటే లింకింగ్ విత్ అనదర్ ప్లానెట్, లేదా లింకింగ్ విత్ అనదర్ భావం. ఆ భావాన్ని బట్టి ఇది ఏది రూపంలో పనులైనా కానీ మనకు ఏర్పడి మనసుకు ఒత్తిడి ఏర్పడి మా మనసు ఎప్పుడైతే ఒత్తిడి గురైందో ఎనర్జీ లాస్ అయిపోతున్నట్టే. ఆ ఎనర్జీ లాస్ కాకుండా మనని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడానికి వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మనకు సూచన చేస్తుంటాయి. కాబట్టి లగ్నాధిపతి వ్యయంలో ఉంటుంటారు. ఒకసారి తన నిర్ణయమే తనకు వ్యర్థంగా పోతూ ఉంటుంటాయి. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం గమనించి ఏ భావాధిపతి ఉన్నాడు, ఏ గ్రహం ఉన్నది, ఏ రెండో భావం ఏదై ఉంటుంది అక్కడ, ఈ 3 అంశాలను మనం కేంద్రీకరించుకొని మళ్ళీ దాన్ని తగినటువంటి దాన ధర్మాలు వ్యవహారం అంతా కూడా పరిపూర్ణంగా చేసుకుంటూ ఉండేటట్టయితే వ్యయభావ స్థిత గ్రహాల వల్ల మనకు వచ్చేటటువంటి దోషాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది. చాలా చక్కని ఉపన్యాసాలు ఇవాళ వ్యయభావం మీద. నిజానికి టోటల్ రీసెర్చ్ అనేటటువంటిది మనకి ఈరోజు పెద్దలందరూ కూడా తెలియజేశారు. పిఎస్ మూర్తి గారి నుంచి మొదలు పెట్టేసి ఇప్పటిదాకా అందరూ చెప్పినటువంటి మాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సుసంపన్నమైనటువంటి ఈ అంశం మనకు వ్యయభావ స్థిత గ్రహాలు, ఇట్లాగే అష్టమ భావము, షష్ఠ భావం, ఇటువంటి విషయాలు కూడా మనం బలంగా మాట్లాడుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో గురువు గారికి భగవంతుడు ఎప్పుడు ప్రేరేపిస్తే అవి కూడా మళ్ళీ మనం ముందరకు వస్తుంటాయి. అవన్నీ కూడా మనం కాలక్రమంలో వెళ్దామని చెప్పేసి సూచన చేసుకుంటూ ఈరోజు మాట్లాడిన పెద్దలందరికీ కూడా జ్యోతిర్వాణిని వినిపించినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు. నమస్కారం. నమస్తే గురువు గారు. ధన్యవాదాలు. గురువులకి పెద్దలకి ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు సార్.